హల్లెలూయా. మళ్ళీ తిరిగి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి, ఈ దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు, లేక రాత్రికాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి, మరి ఈ ఉదయకాలం ఎన్నికలేని మన జీవితాలు ఇచ్చినట్టు మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి కూడి వచ్చినట్టు నా తోడి దైవ సేవకులందరికీ, వేదిక మీద ఉన్నవారు కానీ కింద ఉన్నవారు కానీ, అలాగే కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృప చేత మనం రక్షించబడి ఈ చివరి దినాల్లో ఈ విధంగా జీవించడం చాలా గొప్ప కార్యమని నమ్ముతా ఉన్నా. ఎందుకంటే మన ప్రవక్త చెప్పినట్టుగా అన్ని కాలముల కన్నా చాలా ఉన్నతమైన కాలం ఈ కాలం అని ప్రవక్త చెప్పాడు. గోల్డెన్ ఏజ్ అన్నాడు. దేవుని స్తోత్రం. మరి ప్రవక్త చెప్తున్నాడు దగ్గర ఏంటంటే, దేవుడే కనుక నన్ను జగత్పునాదికి ముందు పిలిచి, నువ్వు సేవకుడు కాబట్టి ఏ కాలంలో నువ్వు సేవకు వెళ్తావు అని అంటే, మరి సొలొమోను కాలం చాలా మంచిది, ప్రవక్త కాలము లేక మోషే ప్రవక్త కాలము మంచిదే, నోవా కాలం ఒకటి ఉంది, మరి మోషే కాలం ఒకటి ఉంది, మరి చాలా చాలా మంచి మంచి సేవకులు సేవ చేసిన లేదా ప్రవక్తలు వచ్చిన కాలం ఉంది, పౌలు గారు సేవ చేసిన కాలం ఉంది. ప్రవక్త అన్నాడు ప్రవక్త, నేనైతే ఈ కాలాన్ని కోరుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ కాలంలో దేవుడు ఇచ్చిన వాక్యం మరి ఏ కాలంలో కూడా దేవుడు ఇవ్వలేదు. ప్రియులారా, మరి ఎంతో చాలా ఉన్నతమైన గొప్ప వాక్యాన్ని మరి ఈ కాలంలోనే దేవుడు బయలుపరిచాడు మనకు, లేక ఈ కాల ప్రజలైన మనకు అనుగ్రహించాడు. కనుక అందుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సమయంలో మళ్ళీ తిరిగి మన వాక్యంలోకి వెళదాం. ఓ పావుగంట నేను లేటుగా వచ్చాను, 11 అన్నారు. అయితే నేనే కొంచెం లేట్ చేశాను. ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు పొద్దుటే, కొన్ని ఫోన్లు, వాటితో మాట్లాడడం చేయడం ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడైనా ఒకసారి నేను 11కే చర్చిలో ఉండాలనుకున్నాను, కానీ వారికి కొంచెం లేట్ అయింది. సరే, రాత్రి చదివిన వాక్యం మరొకసారి మనం చదువుదాం. అదే అధ్యాయము 14 గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మంచి మాటను చూడండి. 17వ వచనం చదువుతున్నా. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గుడ్డివాడవను, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవంతి చేసుకున్నాను, అసలు నాకేమి కూడా కొదువ లేదు అని చెప్పుకొనిచావు అన్నాడు. తర్వాత 10వ అధ్యాయంలోకి వెళ్దాం. మళ్ళా 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగి వచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు లేక వర్షధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును వాటిని, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టి పెట్టుకుని ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుడు ఈ వాక్యములు మన కొరకు దీవించునుగాక.
అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సత్యస్వరూపివైన మా తండ్రి, మా రక్షకుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి ఎన్నో స్తుతులు నాయన, స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి, మరి ఈ సమయంలో ఇంతవరకు మమ్మల్ని ఎంతో కాచి కాపాడారు. రాత్రికాలం అంతా తోడుగా ఉండి ఈ సమయాన్ని, దినాన్ని మరొకసారి మా జీవితంలో ఇచ్చినందుకు నీకు ఎన్నో స్తోత్రాలు. నీ వాక్యం చుట్టూ మేము కూడి ఉండడం ఎంతో ధన్యత నాయన. అది లోకముల అనేకులకు దొరకని గొప్ప భాగ్యమని మేము నమ్ముతున్నాం. ఎన్నిక లేని మా జీవితాల్లో మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకై, కృప కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మరి ఈ సమయంలో ఈ ఉదయకాల కోడికలు ఎంతవరకు బిడ్డలందరూ పాడారు, స్తుతించి కనపరిచారు తండ్రి. ఇప్పుడు నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా మాకు సహాయం చేయను ఆయన. వాక్య ధ్యానం అంటే అది మా సొంత ఇష్టం కాదు, మాకు ఏ అధికారము లేదు. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు. నీవే రంగములో ఉండి మాట్లాడాలి నాయన. నీవే మాతో ఉండి నడిపించాలి ప్రభువా. నేనేం చేయగలను ప్రభువా? నేను ఏమి చేయలేనని ఎరుగుండే నీ వైపు చూసి ఇక్కడ నిలబడ్డాను తండ్రి. నీవు నన్ను బలపరిచి అవసరమైన మాటలు ప్రభు, ఈ సంఘానికి ఏ మాటలు కావాలో ఆ మాటలు మాత్రమే మీరు దయచేయండి దేవా. ఎటువంటి వ్యర్థమైన మాటలు నా నోట రానివ్వకునైనా నీ వశములో తీసుకొని మీ యొక్క వశములో ఉంచి మీరు మాట్లాడండి. ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉండనివ్వండి. ఈ కూడికలు సంఘానికి దీవెనగా ఉండాలి. మీ ఆత్మకార్యము చేసి మీరు మహిమ తెచ్చుకోమని, కృప చూపించమని చదవబడిన వాక్యాన్ని ఆశీర్వదించిన ఆయన మీరే మా మధ్యలో కదలాడుతూ వినిస్తూ మీరు మాతో మాట్లాడమని, ఎన్నిక లేని నన్ను సంపూర్ణంగా నీ స్వాధీనంలో తీసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 కూర్చోండి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మంచిది సమయంలో మరి సేవకులు ఎక్కువ మంది ఉంటే వాక్యం చెప్పడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఏంటో సరిపోద్ది. ఎందుకంటే మరి అందరూ వాక్యం చదివేవాళ్ళే, వాక్యం తెలిసిన వాళ్ళే. ఏవో కొత్త కొత్త విషయాలు గురించి మరి సేవకులు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కానీ సంఘానికి కొత్త కొత్త విషయాలు కాదు కావాల్సింది. దేవుడు ఏదైనా చేయాలంటే ముందు మన జీవితాల్లో ఉన్న పొరపాట్లన్నీ పోవాలి. దేవుడు మన పొరపాట్లు సరిదిద్దుకునే వరకు దేవుడు మన మధ్యకు రాడు, కదలడు. గాడ్ ఈజ్ గాడ్, ఆల్వేస్ ఈజ్ సేమ్, ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. దేవుడు ఎప్పుడూ ఒకే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలుతో వెళ్తున్న దేవుడు ఆకాను పాపం సరిదిద్దబడేదాకా ఆయన వారితో కదలేడా? అలాగే నేను సంఘాల్లో నేను 7 ముద్రలు చెప్తూ ఉండగా 7వ ముద్ర గురించి మాట్లాడుతున్నాను ఎక్కువ ఈ మధ్యకాలంలో. అందులో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఏంటి పరిస్థితి, వాట్ ఈస్ ద 7th సీల్ అనేది, అరగంట నిశ్శబ్దం, ఈ కార్యాలన్నీ కూడా నెమ్మదిగా ఒకటి చెబుతూ వస్తూ ఉన్నా. కానీ సడన్గా నేను ఆ విషయాన్ని మళ్ళీ మానేశాను. పోయిన వారం అది మానేసి సంఘానికి చెప్పా, దేవుడు నన్ను ముందుకు వెళ్ళనట్లే, ఏదో సంఘంలో తేడా ఉంది కనుక నేను దాన్ని సరిదిద్దాలి ముందని చెప్పి పోయిన ఆదివారం నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఎవరిలో కార్యం జరగాలో అది వారిలో కార్యం జరిగింది. దేవుడు కొంతమందిని దర్శించాడు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, మనం చాలాసార్లు కరెక్టే అనుకున్నది కూడా తప్పని దేవుడు చూపిస్తాడు. కొన్నిసార్లు మన విషయాలు మనకు నచ్చవచ్చు, మన ఇష్టాలు మనకు ఎంతో కష్టంగా ఉంటాయి, ఎంతో ఇష్టంగా ఉంటాయి. నేను చేసేదంతా చాలా కరెక్ట్ అని చెప్పి అనిపించే ఒక పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. అలాంటప్పుడే చాలా మోసాలు జరుగుతాయి, ఘోరాలు కూడా జరుగుతూ ఉంటాయి. వాక్యంలో ఏముందో చెప్పండి. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి మామూలుగా చూస్తే లోకంలో ఒక సామెత ఉంది, ఎవడ కొంపాడికి ఇంపంట. ఏంటండి? అలాగే ఈ రోజున ఇంకోటికి ముక్కు మూసుకుంటే వీడికి ఇంపుగా ఉంటుంది. అలాగే తెలియకుండానే కొన్ని కంపు కార్యక్రమాలు మన జీవితాల్లో ఉంటాయి, కానీ అవి మన కంపులాగా అనిపించవు. కనుక వాక్యం మాత్రమే వాటిని బయట పెడుతూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం అనేది మరి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ మధ్యన చెప్పాను, ఆన్లైన్లో వింటున్న వాళ్ళు వినే ఉంటారు దాన్ని. వాక్యం వేరే, లేఖనం వేరే అనేది. వాట్ ఈస్ ద వర్డ్, వాట్ ఈస్ ద స్క్రిప్చర్? స్క్రిప్చర్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ ద వర్డ్. వాక్యం వేరే, లేఖనములు వేరే అని ఈ మధ్యన ఒక మాట చెప్పాను నేను. ఎందుకంటే వాక్యము అనేది
మనిషి. ద వర్డ్ ఈజ్ ఎ మ్యాన్. లేక దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన ఒక నరుడుగా భూమి మీదకి ఒక మానవుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేఖనాలు వాక్యం కొరకు రాయబడ్డాయి. లేఖనాలు వాక్యాన్ని బట్టి రాయబడ్డాయి. నేను చెప్పేది అర్థమైందా? వాక్యము దేవుడై ఉన్నాడు. లేఖనాలు వాక్యం వచ్చాక, వాక్యం మనిషి రూపం దాల్చాక ఉన్న దేవుడి కోసం రాయబడ్డాయి. కరెక్టేనండి? లేఖనాలు వాక్యాన్ని చూపిస్తాయి, వాక్యము లేఖనాల్ని స్థిరపరుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాక్యమే లేకపోతే లేఖనాలు రావు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను ప్రియులారా, వాక్యం అనేది దేవుడే కాబట్టి వాక్యానికి మాత్రమే శక్తి ఉంది. నీ అంతరాత్మలో ఏముందో బయటపరచగల శక్తి. నీ మనసుల్లో నువ్వేమనుకుంటున్నావో, నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ ప్రణాళికలు, నీ ఆలోచనలు అనేక మార్లు బయట పెడతా ఉంటాడు దేవుడు. సంఘంలోకి వచ్చినప్పుడు విశ్వాసులు అదే ఎవరు చెప్పారు, ఈయనకి ఎవడో చెప్పేసి ఉంటాడు, ఎవడో ఊదేసి ఉంటాడని చెప్తూ ఉంటారు కదా. కానీ ఎన్నడూ కూడా అలా అక్కర్లేదు. వాక్యం అయితే దాని పనే ఎప్పుడు అది లోపలికి దూరుతూ విషయాలు బయటకు తీసుకొస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. ఈ సమయంలో లౌదికీయ కాలం కోసం రాత్రి కొన్ని విషయాలు చూసాం మనం. లౌదికీయ ఎక్కువగా మోసపోవడం గల కారణం ఏంటంటే అది చాలా ఎక్కువగా డబ్బున్న సంఘం. ఎందుకంటే విపరీతంగా డబ్బు ఉంది దాని దగ్గర. లౌదికీయ ఏం చెప్పుకుంటుందంటే అసలు నాకు కొదువే లేదు. ప్రవక్త కూడా ఏమన్నాడంటే నీ యొక్క ప్రాస్పారిటీ, నీ అభివృద్ధి అన్నాడు నీకు ఆశీర్వాదం కాదన్నాడు. అంతేకాకుండా ఇంకో మంచి మాట చెప్పాడు, అభివృద్ధి ఎక్కువైనప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. దేవుడిని దీవించిన తర్వాత, ఆస్వాదించిన తర్వాత నీకు ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో కనుక నువ్వు నెగ్గపోతే చాలా బోతలు కొట్టేస్తూ ఉంటాం. ఆశీర్వాదం చాలామంది దీవెనల కోసం మాట్లాడుతూ అబ్రహామును దేవుడు దీవించలేదా, అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదా? దట్ ఈస్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, బట్ ఇట్ ఈస్ ద న్యూ టెస్ట్మెంట్. హల్లెలూయా. ఉన్నవే త్యాగం చేసే కాలం ఇది. ఉన్న వాటిని అమ్ముకునే సమయం ఇది. ప్రియులారా, ఇతరులకు సహాయం చేసే కాలం ఇది. కనుక ఇదంతా కూడా మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బులు ఎక్కువ వస్తూ ఉండి పరిస్థితులు బాగుంటే అసలు ఇక దేవుడు లేడనే ఆలోచన మనకి రాదు. నిజమేనా కాదా? ఎప్పుడైనా గొప్ప తగిలితే అనిపిస్తుంది, దేవుడు అసలు నాతో ఉన్నాడంటానా, నేను తప్పు చేస్తానా ఏంటి అనిపిస్తుంది. కానీ అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అసలు అట్ట ఆలోచనే మనకి రాదు కదా. వస్తుందా? మాట్లాడరు. వస్తుందా? మనకి సేవకులకి రాదు, విశ్వాసకి రాదు, ఎవరికి రాదు. కరెక్టేనా? అన్నీ బాగున్నాయనుకో అసలు ఏ రకమైన బాధ ఉండదు, హ్యాపీగా సాగిపోతూ ఉంటాం. నాకు ఏ కొదువ లేదు, ఏ లోటు లేదని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, అది కాదంటున్నాడు దేవుడు. లేక ప్రవక్త దాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు చాలా విషయాలు. లౌదికీయ బోల్తా కొట్టడానికి కారణం అదే ప్రియులారా. ఎందుకంటే చాలా రిచ్ చర్చ్, చాలా మరి గొప్ప సంఘం అది, చాలా డబ్బున్న సంఘం అది. అందుకే ప్రవక్త ఈ లౌదికీయ సంఘకాలం అనే వర్తమానంలో చెప్తున్నాడు. ఆయన సాధారణంగా దేవుని వాక్యాన్ని ప్రేమించి సంఘాల్లో ఉండి నిజంగా వాక్య ప్రకారం జీవించే వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళే అన్నాడు. ఎక్కువ మంది సంఘాలు ఎవరు ఉంటారట? యథార్థమైన నిజమైన సంఘాల్లో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే యేసు ప్రభు సువార్త కూడా అదే. ఆ రోజున యోహాను వచ్చినప్పుడు యోహాను శిష్యులకి ఆయన ఒక సూచన ఇచ్చాడు. ఏంటది? గుడ్డోళ్ళు స్వస్థపడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. దేవుని స్తోత్రం. బీదలకు సువార్త ప్రకటించబడుతుందని చెప్పాడు. అంటే బీదలకు సువార్త ప్రకటించబడడం అనే ఈ కార్యం యేసుక్రీస్తు సేవలో అద్భుతమైన సూచన. హల్లెలూయా. అది పిలువబడిన యథార్థమైన దేవుని సేవ అయితే, ఆ సేవకుడు దేవుని చేత పిలువబడినోడైతే అతని చుట్టూ ఎప్పుడు ఎక్కువ పేదవాళ్ళే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, సంఘాల్లో కూడా చాలా పేదరికంలో సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉంటారు,
పేదరికంలో వచ్చిన వాళ్ళు ఉంటారు. దేవుడు తర్వాత వారిని దీవించి ఆస్వాదించినప్పుడు ఒకప్పుడు దేవుని కొరకు ఎంతో జీవించిన వీరి జీవితాలే ఏమవుతాయి, మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోవడం, చల్లారిపోవడం, ముందున్న ఆసక్తిని పోగొట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారు ఎప్పుడు కూడా, అందుకనే దావీదు చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. ఏం ప్రార్థన అది? నన్ను హెచ్చుగాను చేయొద్దు, అడుగు తినేవాడిగా కూడా ఉంచొద్దు, భిక్షమెత్తుకునేవాడిగా చేయొద్దు నాయన. అదే పరిస్థితిలో నేను బాగా మితిమీరిపోయి డబ్బులు బాగా సంపాదించే ఉన్నత స్థాయిలో కూడా నన్ను మీరు ఉంచొద్దు నాయన, ఎప్పుడు నీపై ఆనుకొని నీ వైపు చూసే కృప దయచేయమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. డబ్బే సమస్తమైన వాటికి మూలం. డబ్బును బట్టి ఈనాడు మనిషికి గౌరవం, డబ్బును బట్టే ఆ పెత్తనాలు చెలాయించడం, ప్రియులారా డబ్బు బట్టే బంధాలు, డబ్బును బట్టే ఆధిక్యత, డబ్బును బట్టే గౌరవం, మర్యాద. అలాగే డబ్బే ఇతరుల స్నేహాన్ని పాడు చేసేదిగా ఉంది. డబ్బుతోనే అన్ని చెడు కార్యాలు కూడా లోపలికి వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది లౌదికీయ యొక్క ఆత్మ. డబ్బు ఎక్కువగా ఉండడం, డబ్బులు సంపాదించడం, డబ్బు గురించి ఆలోచించడం, ధనవంతులుగా ఉండడం, నాకేమీ కొదువ లేదని చెప్పుకోవడం, ఇవన్నిటి పరిస్థితుల్లో చూసినప్పుడు లౌదికీయ కాలంలో ప్రవక్త చాలా చాలా విషయాలు చెప్పాడు. ఆ సంఘాలు ఎలాగున్నాయి, పరిస్థితులు ఎలాగున్నాయి. ఎందుకు నేను ఇది కొంచెం అక్కడ టచ్ చేస్తూ వస్తున్నాను? ఒకటంటే మనం లౌదికీయలో ఉన్నామా, దాన్ని దాటి వెళ్ళిపోయామా అనేది ఎవరికి వారి ఆలోచన చేసుకోవడానికి మాత్రమే మీ ముందు చెప్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. మీరు అలాగ ఉన్నారు అని చెప్పి మీ మీద నింద నేను మోపడం కాదు. ఉన్నారా లేదో ఆలోచించుకునేది మీ ధర్మం అయ్యింది, లేక మీ పని అయి ఉంది, మీ బాధ్యత అయి ఉన్నది. దేవుని స్తోత్రం. ఎందుకంటే లౌదికీయ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ద డెత్. లౌదికీయ ఆత్మ మరణమే. లౌదికీయలో ఆశీర్వాదం లేదు. లౌదికీయలో ఎటువంటి ఆత్మ సంబంధమైన పరిస్థితి కనిపించదు. అంత లోకము, లోక కార్యాలు, లోక విషయాలు ఇవే కనిపిస్తూ ఉంటాయి సంఘాల్లో. ఈనాడు అదే పరిస్థితి లౌదికీయలో మనం చూస్తున్నాం. ఈ రోజున మనం ఉండేది కూడా లౌదికీయ కాలము కాబట్టి ఈ లౌదికీయ కాలం అనేది మనపై ఏమన్నా ఏలుబడి చేస్తుందా? ఇంకా మోసపోతూ లౌదికీయలో ఉన్నామా, అందులోంచి మనము బయటకు వచ్చామా అనే దానిని మనం గమనించడానికి మాత్రమే ఈ కార్యాలు మీకు నేను చెప్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుడ్డితనము, నీవు ఎలాగున్నావో, నీ స్థితి ఉందో, నీకు నీ స్థితి మంచిగా ఉందో లేదో తెలుసుకోలేకపోవడం, అదే టైంలో దేవుడు నీతో ఉన్నాడో లేదో కూడా నీకు అర్థం కాని పరిస్థితి. పరిశుద్ధాత్మ నీతో ఉన్నదా, పరిశుద్ధాత్మ నడిపిస్తుందా? దేవుని స్తోత్రం. ప్రియులారా, సంఘ కాపర్ల గురించి కూడా ఒక మాట చెప్తా, నా అనుభవం నుంచి చెప్తా. మనకు అనుభవం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రార్థన చేయకపోయిన వాక్యం దంచుకొట్టేస్తాం. నిజమేనా కదా? నేను చెప్పేది నిజమేనా కదా? నా అనుభవమే చెప్తున్నాను మీకు. ఒక్కోసారి బాగా అలసిపోయి ప్రిపేర్ అవ్వకుండా, అంటే ప్రిపేర్ అంటే నా ప్రిపరేషన్ ఎప్పుడు కూడా కూర్చొని రాసుకోవడం ఏం ఉండవు. నా ప్రిపరేషన్ అంతా ఏంటంటే ప్రార్థన చేయడం. దేవుడు ఏమన్నా ఇస్తే పుస్తకాలు చదవడం, ఆయన నడిపింపుని బట్టి నెక్స్ట్ వెళ్ళే ముందు అంతా ప్రార్థనే చేసుకుంటాను. ఏం చెప్పాలి నాయనా, ఏం చెప్పాలి నాయనా అని. ఒక్కోసారి నాకున్న ఒత్తిడి లేకపోతే ఈ ఈ బిజీ వల్ల ఎక్కువసేపు ప్రార్థన చేసుకొని కనిపెట్టాను కూడా. అవసరం లేనప్పుడు ఆ రోజు అన్ని రోజుల కన్నా బాగా చెప్తాను వాక్యం. ఎందుకు అంటే నేను చెప్తున్నా, ఇదొక మోసం. ఇక మనం అనుకుంటాం ఆ టైంలో, అబ్బా అద్భుతంగా దేవుడు మాట్లాడాడు అంటే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అన్నమాట. వాడుకోవడం నీ గురించి కాదా, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాడుకుంటాడు అక్కడ, అంతేనా కాదా? ఇది అందరికీ మనం తెలిసిన సత్యమే కదా ఇది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలనుకున్నప్పుడు గాడిదని కూడా నుంచిపెట్టి మాట్లాడతాడు ఆయన, కుక్కను కూడా నుంచిపెట్టి మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక మనకంటూ ఏ గొప్పతనము లేదు. అందుకే అంట బట్టి రెస్ట్ లేకుండా సేవ చేయడం, రెస్ట్ లేకుండా తిరగడం, పుట్టినరోజు, చచ్చిన రోజు, సంవత కార్యక్రమం ఏంటి, బిట్రోతలు, పెళ్ళి, దేవుని స్తోత్రం, ఇవన్నీ కూడా పంతులు గారు చేసి పనులన్నీ మనం చేస్తున్నాం. ఈ రోజున సేవ పెరిగి నాకు బిజీ ఎక్కువే కొలిది, పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, లేకపోతే బిట్రోతల్స్ అంటే ప్రధాన కార్యక్రమాలు ఇవన్నీ నిషేధించేశాను నేను. నాకు వద్దు బాబు, ఈ పెద్దలు మీరే చూసుకోండి ఇవన్నీ అని. ఈ రోజున ఎలాగైపోయింది నా పరిస్థితి అంటే ప్రధానం చేయడం కూడా మర్చిపోయాను నేను. ఎందుకంటే ఏ ప్రధానానికి వెళ్ళాం,
ఎక్కడికి వెళ్ళాం, మీరే చేసుకోండి బాబా, మీరే చూసుకోండి అన్ని, ఎందుకంటే మీరే నాకంటే బాగా చేస్తారని వదిలేసిన వాళ్ళ మీద. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా వేస్ట్ కార్యక్రమాలు అన్నమాట. సాధారణంగా ఎవరైనా భోజనాలు పిలిస్తే భోజనానికి కూడా వెళ్ళను నేను. వాళ్ళ భోజనానికి వెళ్తే ఒక పూట అంతా వేస్ట్ అయిపోతుంది నాకు. కాబట్టి ఇవన్నీ ఎందుకు వేస్ట్ కార్యక్రమాలు అని చెప్పి చాలా దూరం చేసుకుంటాను చాలా విషయాలు. ఎందుకంటే సేవకుడు దేవుడు ఏది ఇష్టపడతారో తెలుసా? మన పొలంలోకి వెళ్ళి కష్టపడి పని చేసి రోజుకి 3 మీటింగులు పెట్టి అస్తమాను వాగి ప్రసంగాలు చేయడం కన్నా దేవుడు ఆయనతో సహవాసం చేయడంలో ఇష్టపడతాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక సేవకుడు ఎక్కువగా దేవునితో గడుపుతూ దేవునితో సహవాసం చేస్తూ దేవునితో మాట్లాడుతూ ఆయన మనతో మాట్లాడుతూ దేవునికి మహిమ కలుగును గాక. ఈ రకమైన ఒక పరిస్థితి వచ్చేదాకా దేవుడు ఇష్టపడ్డాడు మనల్ని. కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్ యు ట్రై టు ఫెలోషిప్ విత్ గాడ్. ఎక్కువ సమయం దేవునితో గడపడానికి సేవకులు ప్రయత్నం చేయాలి. నేను సౌత్ ఆఫ్రికా పాస్టర్లు చూసి నేర్చుకున్నాను కొన్ని విషయాలు. నేర్చుకోవడం అంటే నేర్చుకున్నానంటే వాళ్ళంతా నేను చేయట్లేదు. వాళ్ళు మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోతారు బయటికి. వాళ్ళకి ఫామ్ హౌస్లు అలాంటివి ఉంటాయి. పుస్తకాలు పట్టుకుని పోతారు. ఫోన్ కూడా దగ్గర ఉండదు. వాళ్ళు వెళ్ళే స్థలం ఎవరికి తెలియదు. కూర్చొని వాక్యం ధ్యానం చేస్తారు. సాయంత్రం 5 గంటల దాకా వాక్యం చేసి ఏదో డ్యూటీకి వెళ్ళి వచ్చినట్టు వస్తారన్నమాట. అంతగా వాళ్ళు వాక్యాన్ని ధ్యానిస్తారు. అందుకే చూడండి, సౌత్ ఆఫ్రికా వాళ్ళు వాక్యం చాలా బాగా చెబుతూ ఉంటారు. వారి థాట్స్, వారి విషయాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే మనమైతే అలా కాదే. హల్లెలూయా. సాయంత్రం మీటింగ్ ఉందంటే 6 గంటల దాకా తిరిగి వచ్చేసి రాగానే గవ్వ కూర్చొని స్టేజ్ ఎక్కేసి వాకింగ్ చెప్పేస్తూ ఉంటాం. ఇది కాదు ప్రియులారా మనం చేయాల్సిన పని. తప్పనిసరిగా ప్రతి మీటింగులో కూడా, అందుకని ఎక్కువ మీటింగులు కూడా ఉండకూడదు సేవకులకి. నేను చెప్పేది రైటేనా? నిజమంటారా? నేను చెప్పేది సత్యమని నమ్ముతారా? ఎక్కువ మీటింగులు కూడా ఉండకూడదు. నేను చాలాసార్లు మీటింగులకు వెళ్తే విశ్వాసాలతో మాట్లాడడానికి ఇష్టపడను నేను. ఎందుకంటే మైండ్ ఫ్రెష్గా ఉండాలి. వాళ్ళు వచ్చే విషయాలు చెప్తూ ఉంటారు, అవి చెప్తారు మాట్లాడతారు. ఏంటి అసలు టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రసంగానికి ముందు ఎవరితోనూ మాట్లాడక ఇష్టపడను నేను. అప్పుడు ఆ టైంలో ఎవరో ఒకరు వచ్చేస్తారు, కలిసిపోతూ ఉంటారు. వచ్చేసి అన్నా బాగున్నావా అంటారు. వచ్చి ఏవో మాట్లాడుతుంటారు. నాకు బుర్రంతా ఎక్కడ పని చేస్తుంటుందంటే నేను ఏం వాక్యం చెప్పాలి ఈ సంఘంలో ఈరోజు నేను ఏం చెప్పాలి అదే ఆలోచిస్తుంటాను నేను. ఈ లోపల వచ్చి అయ్యి ఈ పిచ్చబాటి మాట్లాడుతూ నేనున్న రూమ్లోకి వచ్చేసి ఆ రూమ్లో ఏం మాట్లాడితే అక్కడే కూర్చుంటారు. ఎందుకని ఏ సేవకుడైనా ఉంటే ఒంటరిగా వదిలేస్తాను వాళ్ళని. ప్రసంగం ముందు వెళ్ళి వాళ్ళతో నేనేం మాట్లాడిన అసలే. కాబట్టి నేను చెప్తున్నాను ప్రియులారా, ఎందుకంటే దేవుడు తన సేవకుల్ని ఎప్పుడు కూడా తనతో అంటూ ఒక ఐక్యత కలిగి ఆయనతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రజలకు మాత్రమే సేవ చేసే వాళ్ళంగా ఉండకూడదు, దేవునికి సేవ చేసే వాళ్ళంగా ఉండాలి. ఎంతమందికి అర్థమైంది నా మాట? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒకడు పొలంలో పనిచేసి వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పండి, వచ్చిన తర్వాత పొద్దున్న సాయంత్రం కష్టపడి వచ్చాడు. వచ్చిన తర్వాత యజమాని అన్నాడు, సరే అయ్యా నువ్వు చెప్పిన పని చేస్తానంటే నేను భోజనం చేసేదాకా నాకే నువ్వు పరిచయం చేయన్నాడు. ఏమన్నాడు? నేను భోజనం చేసే వరకు పరిచయం చేయాలన్నాడు. అంతవరకు అతను చేసిన పొలంలో పనంతా ప్రజల కోసం చేసే పని. వాక్యం మాట్లాడడం, వాక్యం బోధించడం, ఇదంతా కూడా ప్రజల కొరకు మనం చేస్తున్న పని. కానీ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత రాత్రులు మనం చేసే ప్రార్థన దేవునికి చేసే సేవ. అది దేవునితో గడపడం అనేది నిజంగా ఇది మన అనుభవంలో ఒక పద్ధతిలో కనుక ఇది జరిగితే వి నెవర్ ఫెయిల్ ఇన్ అవర్ మినిస్ట్రీ. మన సేవలో ఎప్పుడు కూడా మనం అసలు ఓడిపోము. ఎందుకంటే అంతగా దేవుడు తన సేవకుల్ని ప్రేమించి నడిపించడానికి ఇష్టపడతా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేను చెప్పడం వరకే దీన్ని మనం చెప్పకూడదు, కానీ ఇది నా జీవితంలో కూడా నిజమై ఉండాలి ఇది కదా. అలాగే అందరికీ కదా నిజమైతేనే ఆ కార్యాలు మనం చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఈనాడు లౌదికీయ చాలా బిజీ, దానికి అసలు ఖాళీయే లేని పరిస్థితి. ఎందుకంటే రకరకాల కార్యక్రమాలు ఇవన్నీ సంఘాల్లో బోళ్ళు ఉంటాయి. ఈ రోజున మన యొక్క మీటింగులు అంటే ఏంటంటే తినడం త్రాగడం. ఎక్కువ పని అంతా దేనికోసం? భోజనం పెట్టాలి, వచ్చిన వాళ్ళందుకు బొమ్మలు పెట్టాలి, ఇవే గొడవలు ఉంటాయి మనకి ఎక్కువ. ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర కనిపించవు, వాళ్ళు అలా అలవాటు పడ్డారు. కనుక ప్రియులారా, ఎక్కువ సమయము వాక్యం వినడానికి, ప్రార్థన చేసుకోవడానికే మనకి ఎక్కువగా సమయం ఉండాలి. దేవుని స్తోత్రం.
సరే, ఈ సమయంలో ప్రియులారా మనం కొంచెం ముందుకెళ్దాం. ఈ రోజున ఈ లౌదికియా ఒకలాంటి భయంకరమైన పరిస్థితి కనుక ఇదే కాలంలో తన యందు తన ఏర్పాట్లో ఉన్న తన బిడ్డల్ని వేరుపరచడానికి దేవుడు ఇదే కాలంలో దిగి రావటం జరిగింది. ఎన్ని కాలాలు ఉన్నాయి మనకి? 7 సంఘ కాలాలు. పరిశుద్ధాత్మ పనిచేసిన కాలాలు ఎన్ని చెప్పాలి? 7 సంఘ కాలాలని ఎన్ని భాగాలుగా మనం విభజించవచ్చు చెప్పాలి? అపోస్తుల కాలం అంటే చక్కటి దేవుని వాక్యం బోధించబడిన కాలం ఒకటి, తర్వాత హతసాక్షుల కాలం రెండవది, మూడవది సంస్కర్తల కాలం, నాలుగవది పునరుద్ధరణ కాలం. ఏమంటారు? పునరుద్ధరణ కాలం అంటే కోల్పోయిన దాన్ని తిరిగి మళ్ళా అదే స్థితిలోకి దాన్ని తీసుకొచ్చే కాలం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైతే పోగొట్టుకుందో సంఘం ఎక్కడి నుంచి పడిపోయిందో మళ్ళా తిరిగి అదే స్థితిలోనికి తిరిగి రావటం ఒక కాలమైంది. అపోస్తలుడైన పౌలు ఇట్లాంటి వాళ్ళందరూ బోధించినప్పుడు 7 సంఘాలలో ఉంది ఇక్కడ. ఈ కాలాలన్నింటిలో కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, ఆ కాలానికి తగిన ఆత్మ కాలంలో పనిచేసింది. కరెక్టేనా? తెల్ల గుర్రం వచ్చినప్పుడు సింహం పనిచేసింది, ఎర్ర గుర్రం వచ్చినప్పుడు దూడ వంటి ఆత్మ పనిచేసింది, తర్వాత నల్ల గుర్రం వచ్చినప్పుడు మనుషుని ముఖం వంటి ఆత్మ పనిచేసింది, తర్వాత పాండురవర్ణం వచ్చినప్పుడు పక్షిరాజు వంటి ఆత్మ పనిచేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియులారా, నేను చెప్తున్నాను బాగా మీరు అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఆ కాలంలో ఏ ఆత్మ పనిచేస్తుందో ఆ కాలపు వర్తమానికుడు అలాగే ఉంటాడు, ఆ వర్తమానం నమ్మిన ప్రజలు కూడా అలాగే ఉంటారు. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఆ గుర్రపు ఆత్మకు లోబడిన వాడు. 4 గుర్రాలు ఏంటి? 4 గుర్రాలు ఏంటవి? చక్కగా చెప్పండి, మీరు విన్న విషయాలు అవి ఉంటాయి అన్నీ. 4 గుర్రాలు ఏంటవి? సాతాను యొక్క ఆత్మ. 4 గుర్రాల్లోనూ ఉన్నది ఒకటే ఆత్మ. హల్లెలూయా. గుర్రాల రంగులు వేరు, ఆ ఆత్మ పనిచేసే కాలం వేరు. అంతే తప్ప 4 గుర్రాలు వేరు వేరు గుర్రాలవి కావు. ఒకటే దురాత్మ లేక సైతాను యొక్క ఆత్మ. ఈ 4 జీవులు కూడా ఒకే ఆత్మ, ఒకే పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 గుర్రాలు కూడా ఒకే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అన్ని కాలాల్లో ఒకలా పనిచేయలే. ఏమంటారు? బాగా వినాలి. సాయంకాలం నేను చెప్పే పాయింట్ దీని మీద ఆధారపడి ఉంటుంది. 4 జీవుల్లో ఉన్న ఆత్మ ఒకే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎప్పుడు ఒకేలా పనిచేస్తాను అనుకోవద్దు. ఆ కాలానికి తగినట్టుగా దాన్నే ప్రవక్త ఒక మంచి మాట వాడాడు, కంబాట్. కంబాట్ అంటే ఒక ఆత్మ వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి దానికి సూటి అయిన ఆత్మ. దేవుని స్తోత్రం. సైతాను ఒకలాంటి పరిస్థితులకు వస్తున్నప్పుడు, వాడు ఒక కార్యాన్ని అక్కడ చేయడానికి అది ప్రారంభించినప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి దేవుడు పంపే ఆత్మ. మీకు అర్థమైందా? అందుకే సాతానుడు ప్రవాహం వలె వచ్చినప్పుడు ఆయన ధ్వజం వల్లే లేస్తాడని రాయబడి ఉంది. అంటే అది కూడా తప్పేనంట. ఆ మాట ధ్వజము కాదు కానీ అది కంబాట్ స్పిరిట్ అంటే కరెక్ట్గా దాన్ని ఎదుర్కొని దాన్ని జయించగలిగే ఆత్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము నిజముగా దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు అలాంటి వారిలోనే దేవుడు తన ఆత్మను పెడతాడు. వారు ఆ కాలపు సంగతులకు ఓడిపోరాళ్ళు, ఆ కాలపు సంగతులకు లోబడరు. వాళ్ళు ఎందుకు లోబడరో తెలుసా? ఆ లోబడకుండా చేసే అతీతమైన దేవుని ఆత్మ అందులో వారిలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు గమనించండి ప్రియ సోదరి సోదరులారా, సరిగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఏదో ఒక జీవితాన్ని మనం జీవించకూడదు. ఆ కాలంలో పనిచేసే ఆత్మ ఏంటో మనం గమనించాలి. ఈ రోజున ఎలాంటి ఆత్మ పనిచేస్తుంది? ఈ రోజున
అన్ని రకాలుగా చూసినప్పుడు చివరిలో బ్రహ్మపరచు ఆత్మ అంటే అన్ని రకాలుగా తెల్ల గుర్రములో, ఎర్ర గుర్రములో, నల్ల గుర్రములో అన్నిటిలోనూ పనిచేసిన ఆత్మ 4వ గుర్రములో సమ్మేళనమైంది. మొత్తం అన్ని పనులు. దేవుని స్తోత్రం. మీరు ఒకటే విషయాన్ని గమనించాలి. అలాగే ఈరోజు మీరు తెలుసుకున్నట్లయితే ప్రియులారా, అపోస్తుల కాలము, హతసాక్షుల కాలము, సంస్కర్తల కాలపులో పనిచేసిన పరిశుద్ధాత్మ ఇప్పుడు పక్షిరాజు వంటి ఆత్మలో పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా హతసాక్షులు అవ్వచ్చు. ఇప్పుడు కూడా కొన్ని ఇలాంటి పరిస్థితులు జరగవచ్చు, కార్యాలు జరగవచ్చు, సింహములా ఎదిరించవచ్చు, మనుషుల ముఖం లాంటి జ్ఞానంతో మాట్లాడవచ్చు. ఈ కార్యాలన్నీ కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అవన్నీ కలిసి అందులో ఉంటే ఈ ఆత్మ కార్యాలన్నీ కలిసి దేవుడు ఇందులో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ సమయంలో మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రియులారా, దేవుని ఆత్మ ఎప్పుడు ఎలా పనిచేస్తుందో మనం గమనించాలి. అపోస్తుల సేవ చేసిన ఈ కాలములో ఎఫెసు కాలము, తర్వాత స్ముర్న కాలము, ఆ తర్వాత పెర్గమా కాలం, ఈ 3 కాలాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, సింహం వంటి ఆత్మ పనిచేసింది. ఎందుకంటే సింహం వంటి ఆత్మ పనిచేసింది అని చెప్పడం గల కారణం ఏంటంటే ప్రియులారా, ఎందుకంటే ఇది పగలకోవటం కనుక ఒక లెసన్ లాగా చెప్తున్నా మీకు. రాత్రి కోవటం మీద ఇలా చెప్పను, వేరుగా చెప్తాను. ఎందుకు ఆటోమేటిక్గా నా బుర్ర మారిపోతూ ఉంటుంది అలాగా. సరే వినండి, ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈ 3 కాలాల్లో పరిశుద్ధాత్మ ఏ రీతిగా పనిచేసింది చెప్పాలి. సింహం వంటి ఆత్మగా పనిచేసింది. ఎందుకు అలా పనిచేసిందని చెప్పగలం మనం అంటే 3 కాలాల్లో కూడా అపోస్తుల బోధ పూర్తిగా నాశనం అవ్వకుండా ఈ ప్రతి కాలంలో అపోస్తుల బోధ ఉంది. అర్థమైందన్నమాట. అపోస్తుల బోధ ఉన్నప్పుడే సింహం వంటి ఆత్మ. దేవుని స్తోత్రం. గమనించాలి ప్రియులారా, పెర్గమా కాలం వచ్చేదాకా ఈ మధ్యకాలంలో కొన్ని వాటికి అర్థాలు కూడా చెప్పాను, అనేక సార్లు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ చివరి దినాల్లో సంఘాలు తెలుసుకోవాల్సింది, బయట డినామినేషన్లు తెలుసుకోవాల్సింది, మనం కూడా తెలుసుకోవాల్సింది ఇదే చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే కొత్త నిబంధన సువార్త అంతా 4 జీవులే. ఏమంటారు? ఎంతమంది ఆమెన్ అంటారు? నేను అన్నానని ఆమెన్ అంటున్నారా? మీకు అర్థమైందా పాయింట్? కొత్త నిబంధన సువార్త అంతా 4 జీవులే. 4 జీవులు, 7 సంఘకాలాలు, 7 ముద్రలో అన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్న విషయాలు ఇవన్నీ. ఏది దానికదే వేరు వేరుగా ఉండదు. ఓకేనా? 4 గుర్రాలు, 4 జీవులు, 7 సంఘకాలాలు, 7 ముద్రలు, ఇవన్నీ కూడా కలిపే కొత్త నిబంధన సువార్త. యేసు ప్రభు వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత అపోస్తుల కాలములో లేక పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పుడు ప్రారంభించబడిన ఆ సంఘం యేసు ప్రభు వచ్చి లేక యేసు ప్రభు చివరి కాలంలో వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళేదాకా ఈ కాలపు సువార్త అంతా కూడా ఈ ప్రకటన గ్రంథంలోనే ఉంది మొత్తం. హల్లెలూయా. ఏ సంఘ కాలంలో దేవుడు ఎలా పనిచేశాడు, సైతాను ఎలా పనిచేశాడు, దేవుని ఆత్మ అప్పుడు ఎలా పనిచేసింది, ఈ కార్యాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా ఇందులో మనకు కనిపిస్తాయి. కరెక్టేనా? మనం ఇప్పుడు ఎఫెసు కాలం గురించి చెప్పుకుంటున్నాం. ఎఫెసు కాలం అంటే స్టార్టింగ్లో ఏమైందో అది అపోస్తలుడు పౌలు గారు సేవ చేసిన కాలం. ఇవన్నీ మీకు తెలుసు కదా. ఏంటి? సంఘ కాలాలు తెలుసు, వాటి వర్తమానులు కూడా మీకు తెలుసు కదా, విన్నారు కదా. దేవుని స్తోత్రం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఎఫెసు అంటే ఏంటి అర్థం చెప్పాలి. ఎఫెసు అనగా మొదటి ప్రేమను పోగొట్టుకొని నిలిచిపోయింది. అది ఎందుకు నిలిచిపోయింది? మేము చాలా కష్టపడ్డాం, చాలా గొప్ప సేవ చేసాం, అలిసిపోయాము దేవుని గురించి. ఆ మాట వాళ్ళు చెప్పడం కాదు, దేవుడే చెప్పాడు. నా నామం కొరకు నువ్వు అలిసిపోలేదని నాకు తెలుసు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. కనుక ఎవరైనా బుద్ధిహీనులు ఎంత బాగా ఉంటుంటే ఏంటి మా పాస్టర్ గారు ఇంకా ఇలా గుద్దేస్తుంటాడు,
ఒక సహోదరి లేకపోతే మా సంఘంలో కొంతమంది అంటాడు, ఏంటండి ఎంత సరి చేసుకున్నా ప్రతిరోజు వాక్యం వస్తుంటే ఇంకేయో కనపడుతున్నాయి మాకంటది. దేవుడు చిన్న లోపాన్ని కూడా సహించే దేవుడు కాదు. ఆయనలాగే ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. పరిశుద్ధతలో అయినా, ప్రేమలో అయినా, ఏ రకమైన శక్తిలోనైనా అన్నిటిలో కూడా ఆయన వలె ఉండాలని కోరే దేవుడు కాబట్టి తను నమ్మిన బిడ్డల్ని శిల్పాన్ని చెక్కున్నట్టు ఏం చేస్తాడు ఆయన? చెక్కుతూ 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 వస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, ఈ చెక్కుడికి లోబడినోడే ఒక రోజు పరిపూర్ణుడిగా నిలబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అది చాలా కష్టపడి సేవ చేసి చివరికి ఏమైపోయింది? ఆమె నిలిచిపోయింది. ఇంకా చెప్పాలంటే మంచి మాట ఉంది దానికి, రిలాక్స్. రిలాక్స్ అంటే ఏంటి? నేను చాలా చేశాను, ఇంకేం చేయను నేను, ఎందుకంటే ఏం చేయగలను అని రిలాక్స్లోకి వెళ్ళిపోయింది ఆమె. మీకు అర్థమైందండి? అంటే విశ్రాంతిని తీసుకునే. అంటే ఏ క్రైస్తవుడికైనా భూమి మీద విశ్రాంతి, చెప్పండి గట్టిగా, ఏ సేవకుడికి లేదు, విశ్వాసకి లేదు. ఎవడైనా సరే చచ్చేదాకా ఆఖరి ప్రాణం ఉండి ఊపిరి, చివరి ఊపిరి తీసుకునే వరకు దేవుని కొరకే మాట్లాడుతూ, దేవుని కొరకే కష్టపడుతూ జీవించాలి. నిజమంటారా? నువ్వు విశ్రాంతి తీసుకునే స్థాయికి వెళ్తున్నావు అంటే సాతానికి అవకాశం ఇస్తున్నట్టు లెక్క. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఇంక నేను చేయగలిగిన దేవుడు అంతా చేసేసాను. దేవుడు ఎంత గొప్పడు చూడండి. ఎవరు ఏలియా ఏమన్నాడు? ఇంత మట్టుకు చాలే ప్రభా, ఇంకేం చేస్తాను నేను, మా ఊళ్ళందరికంటే ఏమైనా గొప్ప నేను, నన్ను తీసేసుకో బాబా, ఇంకొద్దు అన్నాడు. నోరు మీరు అన్నాడు దేవుడు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు రా అబ్బాయి, నీకు ఇంకా 3 పనులు ఉన్నాయన్నాడు. అన్నాడా? ఏలియా సంపూర్ణుడు కాదు, హానోకు సంపూర్ణుడు. హానోకు మళ్ళా భూమి మీదకి రావాల్సిన అవసరం అతనికి లేదు. పరిపూర్ణంగా దేవునితో నడిచి వెళ్ళిపోయాడు హానోకు. కాబట్టి హానోకు ఇంక రాడు మళ్ళీ తిరిగి. ఏలియా అసంపూర్ణంగా వెళ్ళాడు. చేయాల్సిన పని సరిగా చేయలే. ఏంటి చేయవలసిన పని చేయలే, ఒక్క పనే చేశాడు దేవుడు చెప్పిన 3 పనుల్లో. ఏంటా 3 పనులు అంటే చెప్పాడు, దేవుడు చెప్పాడు ఏమని? ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయి, అలాగే హజాయేలు అనే సిరియా వాడికి పట్టాభిషేకం చేయి, నీకు బదులుగా ఉండడానికి ఎలీషాకి పట్టాభిషేకం చేయమన్నాడు. ఎలీషా మీద దుప్పటేసేసి వెళ్ళిపోయాడు. కరెక్టేనా? దేవుని స్తోత్రం కనుక మిగతా పనులు చేయలే. కనుక దేవుడు ఎవరిని ఊరకనే తీసుకురాడు. కానాను వెళ్ళాలి మోషే, వెళ్ళాడా? వెళ్ళే. చివరిగా వస్తాడు అక్కడికే, వాగ్దాన భూమిలోకి వస్తాడు అక్కడికి. దేవుడు ఎవరిని అసంపూర్ణంగా తీసుకోడు, తన బిడ్డలైన వారిని ఎందుకంటే వారిద్దరూ రావాలి కనుక వాళ్ళ కొరకు ముందే ప్రవచించబడింది. 2 సాక్షులుగా వారు రావాల్సి ఉంది కాబట్టి వారికి ఇంకా కొంత పనిని మిగిల్చి వెళ్ళారు వాళ్ళు. ఆ పని ముగించడానికి మళ్ళీ వస్తారు. దేవుని స్తోత్రం. హానోకు మాత్రం అలా రాడు. ఈ కాలపు వధువుకి అసంపూర్ణత లేదు. ఇక ఈ కాలపు వధువు నిశ్చయంగా హానోకు వలె నడిచి వెళ్ళే వధువై ఉంటుంది. ఎత్తబడే వధువు అయితే దానికి అసలు అసంపూర్ణతే లేదు. దానిలో ఏ కల్మషమైన పరిస్థితి ఉండదు. ఏంటి? ఏ మచ్చ, ముడత, డాగు, కళంకము లేనిది మాత్రమే ఎత్తబడబోతా ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు తప్పన్న దాన్ని తప్పని ఒప్పుకోండి. దేవుడు తప్పు అని ఖండిస్తే దానికి లోబడండి. ఇది పొరపాటు అని చెప్తే వెంటనే ఒప్పేసుకోండి, పశ్చాత్తపడండి, దేవుని మనసరగండి. దేవుడు మీకు కీడు చేసే దేవుడు కాదు. లేని తప్పు ఎప్పుడు దేవుడి మీద మోపడు. ఈజ్ గాడ్. ఆయన దేవుడు. నీ అంతరంగం తెలుసు ఆయనకి. నేను పొరపాటు చూపిస్తున్నాడంటే యు హావ్ టు సెట్ రైట్. దావీదులాగా ఖచ్చితంగా ఒక రోజున ఆ విశ్వాస చట్టాలో ఆ చిట్టాలో మన జీవితము లేక మన పేరు ఉండవలసి ఉంటే, ఆ పట్టీలో మన పేరు ఉండాలంటే బెత్షెబతో పాపం చేశాడు కానీ రాజు గారికి హెచ్చించుకోలేదు. తన్ను తాను కిందకి దిగి సాష్టాంగపడిచి చిన్న పిల్లోళ్ళగా ఏడ్చాడు. పరుపులు తేలిపోని అంట, పరుపులు తడిసిపోని అంట, అంతగా ఏడ్చాడు. ఆ పశ్చాత్తాపం చూశాడు కాబట్టి
దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఆ చిన్న మచ్చను పట్టించుకోలే దేవుడు, ఆ చిన్న పొరపాటును పట్టించుకోలే దేవుడు. మోషే కోపచ్చు కొట్టిన తప్పనిలే చివరికి ఆయన అండు దేవుడు. నీలో ఎన్నో మచ్చలు ఉన్నాయి ఈ రోజున. ఇఫ్ యు అగ్రీ విత్ గాడ్, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్, నీ పాపాన్ని ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే నిన్ను కూడా దేవుడు చెప్పండి 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 అస్సలే ఏ మచ్చ లేనివాడిగా చూస్తాడట. సాతాను వచ్చి అంటాడు, ఈడు ఏం చేశాడు నీకు తెలుసా, ఈ సంగతి నీకు తెలుసా, ఈడు ఎలా బతికాడో నీకు తెలుసా అంటే అప్పుడు దేవుడు ఆయన రక్తాన్ని చూపిస్తాడట. చూడవయ్యా ఇందులో ఏముందో. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడైతే హెచ్చరించాడో, గద్దించాడో, వెంటనే మనం ఏం చేయాలి, దాన్ని సరి చేసేసుకోవాలి, ఒప్పేసుకోవాలి. మాట వచ్చిన వెంటనే లోబడిపోవాలి అన్నాడు. ఎవరు? నతానేలు అన్నాడా? నాతాను ప్రవక్త ఏమన్నాడు? ఆ మనుషుడు నువ్వేనయ్యా. నాతానికి నేను పెరిగిన బతుకుంటే దండేసేసి బుక్కే ఇచ్చి కాళ్ళు పట్టుకుని, ప్రభువా నన్ను కూడా ఇలాంటి సాగుడిగా చేయరని చెప్పేవాడిని. పెద్దవాళ్ళని ఖండించే చర్చిలో డబ్బులు ఎక్కువ ఇచ్చి పెద్దవాళ్ళని ఖండించే దమ్ముందా మనకి ఈరోజు ఎవరికన్నా? సంఘాల్లో, వర్తమాన సంఘాలు ఏలి ఆత్మ పనికి మలోడా సొల్లుకోలు చెప్పకరా. ఏలి ఆత్మ అంట. ఏలి ఆత్మ అయితే పెద్దోళ్ళు లేడు, చిన్నోళ్ళు లేడు. పాపంగా ఖండించే ఆత్మ ఏలి ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నేను చెప్తున్న మాటలకు మీరు అపార్థం చేసుకోవద్దు నన్ను. దేవుడు తన వంటి వారిగా అవ్వడానికి పిలిచాడు మనల్ని. నువ్వు నీ నాన్న వంటి వాడిగా, మీ అమ్మ లాంటి దానిగా, అర్థమైందా? మీ చర్చిలో పాస్టర్ గారి లాగా, ఇంకో సంఘ పెద్దలాగా, నీకు ఇష్టమైన అప్పలాగో బావలాగా ఉండడానికి పిల్లలే. దేవుని స్తోత్రం. ఎవరిలాగా ఉండడానికి పిలవలే, ఆయన రూపమే నీకు ఇవ్వాలని, ఆయనలాగే నువ్వు ఉండాలని నిన్ను ప్రేమతో పిలుచుకున్నాడు. అందుకే తన వాక్యం ఇచ్చి కడిగి శుద్ధి చేస్తూ దినదినము మహిమ నుండి మహిమకు నిన్ను ఆ మహిమగా మారుస్తూ ఉన్నాడు. సరేనా? నేను చెప్పింది నిజమేనా? హల్లెలూయా. కనుక మీరు గమనించండి ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ పనిచేస్తున్న ఈ కాలంలో, జరిగిపోయిన కాలాల్లో ఈ పరిస్థితి లేదు. వారికి ఇచ్చిన ఆత్మ అలాంటిది కాదు. అపోస్తలుడు పౌలే ఆ మాట అన్నాడు. ఏమని? పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణం కాంది నిరర్ధకమైపోతుంది అన్నాడు. తాను జీవించే కాలం కూడా పరిపూర్ణమైంది కాదని పౌలు గారు గుర్తించగలిగాడు. అందుకే పరిపూర్ణమైన దానికోసం ఎదురు చూశాడు పౌలు. కానీ అది అతని కాలంలో అతనికి అది దొరకలేదు. ఇంకా తర్వాత వచ్చిన కాలాల్లో కూడా అది లేదు. ఆ పరిపూర్ణత దొరికే కాలం ఇదే. దేవుని స్తోత్రం. ఆ పరిపూర్ణమైనది వచ్చింది ఈ కాలంలోనే. మునుపటి కాలంలో వారు వెతికినా అది వారికి దొరకలేదు. ఎందుకంటే ఆ కాలానికి అది లేదు. ఆ కాలం వారిది కాదు, ఆ కాలం మంది ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎఫెసు నిలిచిపోయింది, విశ్రాంతి తీసుకుంది. అందుకే దేవుడు ఒక నింద మోపాడు. ఏమని? మొదటిది పోగొట్టుకున్నావు. ఏమన్నాడు? నీకు మొదటి ప్రేమ లేదు, ఇప్పుడు ఉంది అన్నవాళ్ళు ఎంతమందో చేయొద్దండి. దమ్ము ధైర్యం ఉంటే ఆ మొదటి ప్రేమ నాలో అలాగే ఉందండి. అయ్యగారు మీరు సువార్త చేయడానికి వచ్చారు చూసారా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను అలాగే ఉన్నానండి, ఏం మారలేదండి అన్నవాళ్ళు ఎవరు ఉంటే ఒకటి చేయొద్దండి. ఇక్కడ చూస్తా, మా దొంజులాలు చేయెత్తింది, ఇంకెవరెత్తారు? వీళ్ళు నమ్ముతాను నేను, ఎందుకంటే నన్ను చూస్తుంటాను కాబట్టి. ఈ సంఘంలో ఎవరు లేరు అలాంటి వాళ్ళు. ఉంటే ఉంటాం, లేకపోతే లేదు, నీకెందుకు మా గొడవ అంటారా? ఎందుకంటున్నాను తెలుసా? చివరిగా చెప్తాను ఆ విషయాలు మీకు. నిలిచిపోయింది మొదటి ప్రేమ నీకు లేదని దేవుడు చెప్పాడు సంఘానికి. హెచ్చరించాడు దేవుడు, మీరు మారు మనసు పొందాలి మళ్ళా అని.
ఆ హెచ్చరికను వారు వినలేదు కాబట్టి స్ఫురణకాలం వచ్చింది. మళ్ళా ఏమంటారు? నిజమేనా? వాడు హెచ్చరిక వినుంటే దేవుడు అక్కడ ఉండేవాడు. కానీ ఆ హెచ్చరికను వారు పట్టించుకోలేదు, దానికి లోబడలేదు కాబట్టి దేవుడు స్ఫురణ కాలానికి వచ్చాడు. మరో కూడలు అక్కడ ఏర్పడింది. దేవుని స్తోత్రం. స్ఫురణ కాలం నీకు కలిగింది కొంచెమే, గట్టిగా పట్టుకో అన్నాడు. అంటే అప్పటికే వాక్యం తగ్గిపోయింది చాలా. ప్రియ సోదరులారా, జాగ్రత్తగా గమనించండి. సెకండ్ జనరేషన్లో ఎప్పుడు కూడా వాక్యం తన శక్తిని కలిగి ఉండదు. సెకండ్ జనరేషన్ డల్ అయిపోద్ది సంఘం. పాస్టర్ల కొడుకులు సేవకు వస్తూ ఉన్నారు ఈ రోజున. మన వర్తమానం కావచ్చు, బయట కావచ్చు, సో మెనీ పాస్టర్స్ సన్స్, చిల్డ్రన్ ఆఫ్ పాస్టర్స్, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మినిస్ట్రీ, దే హ్యావ్ నో ఎనీ విజన్. వారికి దర్శనం లేదు. ఆ తండ్రికి ఉన్న పట్టుదల, ఆ తండ్రికి ఉన్న ఆసక్తి, ఆ తండ్రికి ఉన్న దర్శనం, దేవునితో ఉన్న సంబంధం వీళ్ళకి లేకుండానే ఆస్తులు అంతస్తులు కట్టిన చర్చిలు పోతాయేమో అని చాలామంది సేవకులు కొడుకులు ఏం చేస్తున్నారంటే, కొడుకులు తీసుకొచ్చి మారుమనసున్నా లేకపోయినా ఏమైనా ఎలా ఉన్నా సరే తీసుకొచ్చి సేవలో పెడతా ఉన్నారు. అందుకని ప్రవక్త అన్నాడు, ఎన్ని చూశాడు ప్రవక్త అన్నాడు. కాబట్టి అంటున్నాడు ఆయన, సెకండ్ జనరేషన్ మొదటి జనరేషన్ లాగా ఉండదు అన్నాడు ఆయన. మూడోది వచ్చేప్పటికి ఉన్నది కూడా పోద్దంట. మూడో జనరేషన్ వచ్చేప్పటికి ఉన్న శక్తి కూడా ఉండదంట అక్కడ. కాబట్టి చెప్తున్నాను ప్రియులారా, అలాగే స్ఫురణ కాలం వచ్చేటప్పటికి అపోస్తుల కాలం అంత లేదు అది, కానీ అపోస్తుల బోధ ఉంది. అలాగే స్ఫురణ అనే మాటకు అర్థం చేదని మనకు తెలుసు. బోళమది శవాల్ని సిద్ధపరిచే ఒక సుగంధ ద్రవ్యం. అయితే ఎందుకు ఆ కాలానికి దేవుడు ఆ పేరు పెట్టాడు అంటే, ఆ కాలంలో భయంకరమైన వధ జరుగుతూ ఉంది. అనేకులు దేవుని కొరకు హతసాక్షులు అవుతున్నారు. హతసాక్షులు లేని కాలం ఉందా? చెప్పాలి. అపోస్తుల కాలంలో హతసాక్షులు లేరా? స్ఫురణ కాలంలో హతసాక్షులు లేరా? చెప్పాలి. పెర్గమా కాలంలో కూడా హతసాక్షులు ఉన్నారు. పెర్గమా కాలంలో కూడా వర్తమానం ఉంది. పెర్గమా కాలంలో కూడా ఏముంది? అపోస్తుల బోధ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తదుపరి మనం చూస్తే ప్రియులారా, స్ఫురణ కాలం ఒక మరణం వారికి సంభవించింది. 10 రోజులు మీకు శ్రమలు వస్తాయి. మరి మీ ప్రాణాలను జాగ్రత్తగా మరణం వరకు నమ్మకంగా ఉండండి, మీకు నేను జీవకిరీటం ఇస్తాను అన్నాడు. ఆ విధంగానే సంఘం సాగింది. చివరికి వారికి ఇచ్చిన హెచ్చరిక గట్టిగా పట్టుకోలేకపోయారు వాళ్ళు. అందుకే మళ్ళా తిరిగి సంఘ కాలం పెర్గమాలోకి జారింది. ఈ పెర్గమా అనే చూస్తే తరచూ పెళ్ళి. ఇక్కడే క్యాథలిక్కిని ప్రొటెస్టెంట్కు లేక నిజమైన సంఘానికి క్యాథలిక్కి మధ్యలో ఏమైంది? వివాహమైంది. అక్కడే సంఘం చచ్చింది. అక్కడే నికేయ సభలో గోధుమ గింజ భూమిలో పడిపోయింది, భూమిలో నాటబడింది. ఆ టైంలో ప్రియులారా ఘోరమైన కార్యం జరిగింది అక్కడ నికేయ సభలో. ఏం జరిగింది? మొత్తం అపోస్తుల బోధనే కంప్లీట్గా క్యాథలిక్లు తీసేశారు. వారి బోధ తీసుకొచ్చి మీరు క్రైస్తవులే కాబట్టి మేము చెప్పిందే మీరు అనుసరించండి. ఎందుకంటే అధికారపూర్వకమైన సంఘం అది. గవర్నమెంట్ వారి వెనకాల ఉంది. ప్రభుత్వము రాజకీయము రెండు, లేక ప్రభుత్వము మతము రెండు ఐక్యమయ్యాయి. కనుక రాజకీయము మతం ఐక్యమైందంటే అది చాలా ఘోరమైన కాలం అని చెప్పాలి. అక్కడికి దేవుడు ఉండడు. దేవుని స్తోత్రం. అందుకే నేను ప్రవక్త ఒక మంచి మాట అన్నాడు, ఎప్పుడైతే సంఘంలోకి డబ్బులు వస్తున్నాయో ఆ గేట్ మీద మాట రాసుకోండి, ఈ కాబోదని రాసుకోండి అన్నాడు. అర్థమైంది అన్నమాట. డబ్బులు ఎక్కువ రావడం, సంఘం ప్రభావంగా ఉండడం, అనేక కార్యాలు చేపట్టడం జరుగుతుంది. కానీ ప్రవక్త అన్నాడు, ఆ గేటు మీద మీరు రాసుకోండి, ఈ కబోదు అన్నాడు. ప్రభావం మీ దగ్గర ఉండదన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ సోదరులారా, ఆ లౌదికీయులనే చెప్పాడు, కిరాయి బోధకులు, కిరాయి ఆర్టిస్టులు, కిరాయి గాయకులు, వీళ్ళందరి గురించి చెప్పాడా? చదవలేదు ఎవరో లౌదికీయ సంఘాలు? చదివారు లేదా? చదివారా? మాట్లాడరు.
ఈ కిరాయిలతో పని ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. సంఘాలు ఇలాగ అయిపోతా ఉన్నాయి, ఏంటి ఇదంతా అంటున్నాడు. చూడండి, కాదు నేను చదివి వినిపిస్తాను మీకు. నేను అందుకనే పెళ్ళిళ్ళకి కానీ దేనికి కూడా బయట వారిని ఎవరిని పిలవకంటారా అని చెప్తాను మా వాళ్ళతోటి. మన వర్తమానంలో ఉన్న వాళ్ళనే పిలవండి, ఎవరు బయట వాళ్ళు వద్దు అసలు అని చెప్తా. మొన్న ఒక అమ్మాయి కోసం అడిగారు, పిలవద్దు అని చెప్పాను నేను. మంచి సింగలే కానీ పిలవద్దు అన్నాను. చూడండి, కూలి బోధకులు ఉంటారు, కూలి సహపనివారు ఉంటారు, విద్యా సంగీత సంబంధమైన కూలి పనివారు, కూలి సంగీత పాటగాళ్ళు, కూలి కాపలాదారులు ఉంటారు, వినోద కార్యక్రమాలు చేయువారు. అవన్నీ కూడా ఎంతో వ్యయముతో కూడినది. అయితే వాటన్నిటిలో శక్తి తగ్గిపోతుంది. అవును, సంఘం ధన సంపత్తో ఉన్నది, అయితే అక్కడ శక్తి లేదు. దేవుడు ఆయన ఆత్మ ద్వారా కదులును, కానీ డబ్బు కుప్ప ద్వారా లేక సంఘములోని ప్రతిభ వలన కాదు. దేవుని స్తోత్రం. దేవుడు కదిలేదు ఎప్పుడు తన ఆత్మతోనే కానీ ఎన్నడూ కూడా చెప్పండి డబ్బుతో ఏ కార్యము జరగదు. ఎందుకంటే సువార్త ప్రకటించబడేది రకరకాల డబ్బులు కార్యక్రమాలతో కాదు, దేవుని ఆత్మశక్తితోనే. శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ ద్వారానే సమస్తం చేస్తానని దేవుడు చెప్పాడు. కనుక నా సోదరి సోదరులారా, మనం ఏది ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం మీరు గమనించాలి. వర్తమాన సంఘాలు పేరుకే సంఘాలుగా ఉన్నాయి, కానీ చాలా విషయాలు బయట వారితో మనం కూడా పోల్చుకుంటూ వారి వలె చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అక్కడక్కడ చూస్తాను, కొంతమంది మన సహోదరులు, అంటే ఆయా సంఘాలలో ఉన్న సహోదరులు, వాడు ఒక ఆర్టిస్ట్ అయితే ఈ స్టేట్లో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ పిలుచుకుంటాడు. దేనికి? పెళ్ళికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు పిలుస్తారు, వాళ్ళకి బోల్డ్ డబ్బులు ఇస్తారు. అక్కడ ఆత్మ ఉందా, దేవుడు ఉన్నాడా అక్కర్లేదు అడిగి. నా పెళ్ళికి ఎవరో పెద్ద పాపులర్ అప్పరాగాడు వచ్చి వాయించాడు, ఆడెవడో పనికిమాలాడు వచ్చి వాయించాడు, అది చెప్పుకుంటారు మాట. ఇంకా పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు నా పెళ్ళికి. మరి ఏమనుకుంటున్నా, నా పెళ్ళి అంటే అంత గ్రాండ్గా చేశాను నేను, బోల్డ్ డబ్బు ఖర్చు పెడతారు, కానీ అక్కడ ఎవరు ఉండరు, దేవుడు ఉండడు. నేను అంటున్నాను, మన సంఘాల్లో ఈ ఆత్మ పోవాలి. హల్లెలూయా. ఈ ఆత్మ మన సంఘాల్లో ఉండకూడదు ప్రియులారా. జాగ్రత్తగా గమనించాలి మీరందరూ కూడా. ఎందుకంటే ఈ సంగీతం ద్వారా ఆత్మ రాదు, సమర్పణ కలిగిన హృదయాల ద్వారా ఆత్మ దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టే అందుకే ప్రవక్త మాట్లాడుతూ దేర్ ఈజ్ ఏ చర్చ్ మ్యూజిక్ అన్నాడు. అంటే బయట మ్యూజిక్ ఉంది, సంఘములో వాయించే సంగీతం ఉందన్నాడు ప్రియులారా. కాబట్టి ఎన్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే, సంఘాలు ఈనాడు ఏకాబోధైపోయినాయి. ఆనాడు పెర్గమా కాలంలో నిజ క్రైస్తవ సంఘం, క్యాథలిక్ సంఘం రెండు కలిసి ఒప్పందం చేసుకోవడం, ఐక్యత పొందడం. అందుకే దాన్ని అన్నాడండి ప్రవక్త, రాంగ్ యూనియన్ అన్నాడు. ఏమన్నాడు? రాంగ్ యూనియన్. ఈనాడు సంఘాల్లో కూడా చాలా రాంగ్ యూనియన్స్ ఉంటాయి. కరెక్టేనా? రాంగ్ యూనియన్స్, తప్పుడు ఐక్యత. ఎవరిని అణగదొక్కడానికి కూటమి ఏర్పడినట్టు తప్పుడు ఐక్యతలో, దేవుని స్తోత్రం, జగన్ని తొక్కడానికి ముగ్గురు ఐక్యమయ్యారు. ఇది ఒక రాంగ్ యూనియన్, అంటే ఒక తప్పుడు ఐక్యత. అలాగే ఒక మంచోడిని చంపడానికో మంచోడిని పాడు చేయడానికో ఐక్యత అవుతుంటే కొంతమంది ఏకీవిస్తూ ఉంటారు. ఇదంతా రాంగ్ యూనియన్స్ అన్నీ కూడా. ఒక నిజ క్రైస్తవుడు ఒక అన్యురాలతో సంబంధం పెట్టుకోవడం ఒక రాంగ్ యూనియన్. అది ఇవన్నీ కూడా మనకి మంచివి కాదు ప్రియులారా. యవనస్తులు మెలకువగా ఉండాలి. మీ పెళ్ళిళ్ళ సమయం వచ్చినప్పుడు, మీ పరిస్థితి వచ్చినప్పుడు మీ క్యాస్ట్లో ఉన్న పిల్లల్ని చూడమని చెప్పకూడదు. పాస్టర్ల పనికిమాలను అసలు చెప్పకూడదు. మళ్ళీ చెప్పనా గట్టిగా, పాస్టర్ అనే పనికిమాలను అసలు చెప్పకూడదు. అలా చెప్పేవాడు పనికిమాల నెంబర్ 1 నాడు. నువ్వే క్యాస్ట్ అని చంపకపోతే ఎందుకురా నువ్వు సేవ చేయడం అంటాను. ఎందుకు నువ్వు సేవ చేయాలి ఇక్కడ అడుగుతున్నాను నేను. సంఘాన్ని, యవనస్తుల్ని, దేవుని బిడ్డల్ని దైవ చిత్తం తెలుసుకునేటట్టు ప్రేరేపించాలి. మనం దైవ చిత్తం తెలుసుకునేలా వారిని ముందుకు ప్రోత్సహించాలి ఖచ్చితంగా. అంతే తప్ప ఏ కులంలో ఆ కులం పెళ్ళి,
నచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇదంతా నోవా కాలం కాదా అంటున్నాను. ఇది నోవా కాలంలో లేదా? ఇది ఎవడన్నా నువ్వు చెప్పిన పెళ్ళి చేసుకుంటాడా? చర్చిలో నువ్వు చెప్పిన పెళ్ళి ఎవడో చేసుకుంటాడా? చేసుకోడు. ఎందుకు చేసుకుంటారో చేసుకోరు. నోవా కాలం స్టిల్ దేవుని చిత్తం లేదు, ఏమీ లేదు. మనకంటే ఫెలోషిప్ 100% బెటర్. ఈ విషయంలో ఫెలోషిప్లో ఉన్న వాళ్ళు 100% బెటర్. క్యాస్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, స్టేటస్ లేదు, ఏమీ లేదు. బ్రదర్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అమ్మ నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకో, అంతే. అబ్సల్యూట్. మళ్ళీ మాట్లాడరు. మన వర్తమాన సంఘాలు ఆ స్థాయిలోకి వస్తాయా? పేరు గొప్ప ఊరి దిబ్బ అంటారు సరే. ఇది మన వర్తమానం. విసుగుపోయి మాట్లాడుతున్నాను. ఈ మాటలు విసుగుపోతున్నాను. ఈ విషయాల్లో నిజమేది. బాగా నేర్చుకోండి ప్రియులారా. నేను అంటున్నాను అందుకని క్యాస్ట్ వద్దు, స్టేటస్ చూడకండి, అన్నీ మానేయండి. దేవుని చిత్తమో కాదు చూసుకో. నేను కోరేది అదే, బైబిల్ నేర్పించింది అదే, వర్తమానం మనకు నేర్పించేది కూడా అదే. దైవ చిత్తం తెలుసుకో. ప్రవక్త ఎందుకు ప్రేమించాడు హోప్ని? దైవ చిత్తం అని తెలుసు కాబట్టి ప్రేమించాడు. మీరు దైవ చిత్తాన్ని తెలుసుకొని ప్రేమించండి, నేను ఒప్పుకుంటాను దానికి. దైవ చిత్తాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నావు, అమ్మాయి ఒంటి మీద నువ్వు చెయ్యు, బండి మీద వెనక్కి కూడా ఎక్కించి తీసుకెళ్ళు. ఆ పనులు అసలు నువ్వు చెయ్యు, అసలే తప్పు. ఏ వయసులో ఉన్న ఆడపిల్ల, ఏ వయసులో ఉన్న మగవాడు కూడా ఒకే బండి మీద ఇద్దరు కలిసి ప్రయాణం చేయకూడదు. వాక్యమేనా? అక్షరాల వాక్యం ఇది. పాస్టర్ అయినా, ఇంకొకడైనా, ఇంకొకడు బాబు అయినా, ఎవడైనా, విశ్వాస అయినా, నాకులాంటి ముసలోడైనా సరే, ఏ ఆడ మనిషిని కార్లు కూడా ఎక్కించుకోండి. నేను ఎవరిని, నాతో ఎవరైనా ఉంటేనే ఎక్కించుకుంటాను. సాక్ష్యాన్ని మనం పాటు చేసుకోకూడదు. ఎవరిని కూడా ఏ బళ్ళ మీద మనం తిప్పడానికి వీల్లేదు. కారణం ఏం చెప్తున్నాను, కొన్నిసార్లు మనం పాస్టర్లను కూడా రే బ్రదర్ వెళ్ళి పాపం ఈవిడి ఇంటికి వెళ్ళలేదురా, తీసుకెళ్ళి దింపారా అంటాను చూరా. అంటే నేను నాలుగు ఖర్చుకుంటాను. నేను వదులుతున్నా బాబు, నా పని చేయకు దయచేసి, ఆసుపత్రి నాకు కారు ఇచ్చి మరి పంపిస్తాను అని అంటాను నేను. ఎందుకు తెలుసా? ప్రవక్త చెప్పాడంతే, అబ్సల్యూట్ దాన్ని పాటించాలి. ప్రవక్త యొక్క వర్తమానం అబ్సల్యూట్ అని నమ్మితే, ప్రవక్త చెప్పింది కరెక్ట్ అని మనం నమ్మితే 100% దాన్ని నెరవేర్చి తీరాలంతే. మనం ఎక్కడ కొంచెం కూడా అందులోంచి ఒక ఇంచు కూడా బయటికి మనం రాకూడదు. బయటికి వస్తే దాని ప్రభావం మనం చూస్తాం, దాని పని మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, నేను చెప్పే మాటలు కొందరికి ఇష్టం ఉండవు, ముఖాల్లో ఫిల్మెంట్లు రాలిపోతుంటాయి, సంతోషం ఉండదు, మొక్కల్లో జిడ్డుగారి పనులు అయిపోతుంటుంది. వచ్చాడంటే ఇలాంటివి చెప్తాడని అలాగే చెప్తాను నేను. నన్ను దేవుడు ఉంచింది అందుకు. హల్లెలూయా. నేను పెట్టిలో పెట్టేస్తుంటే కూడా అప్పుడు దాకా ప్రాణం ఉంటే రే జాగ్రత్తగా ఉన్నాడు, రే దాన్ని చేసుకోకరా అని చెప్తాను నేను. చెప్పేటప్పుడు కొన్ని మూసి చచ్చిపోతారు, పెట్టాడు అతను తీసుకెళ్ళి. నా పరిస్థితి అంతే. ఇంక దేవుడు దానికోసం అభిషేకించాడు నన్ను. ఆ అభిషేకం నన్ను విడిచిపెడతాది. నేను ఎక్కడ నిలబడినా అక్కడ ఉన్న పొరపాట్లు చెప్తానే ఉంటాను. నాకు తెలిసినా చెప్తాను, తెలియపోయినా చెప్తానే ఉంటాను అలా. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిందే అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చక్కగా అర్థం చేసుకోండి ప్రియులారా. ప్రవక్త వర్తమానం అంటే వర్తమానమే, అది బైబిల్ కాబట్టే ఇంత గట్టిగా చెప్తున్నాను నేను. ఇది బైబిల్లోంచి వచ్చిన సారాంశమే. మనకు అర్థం కాలేదు బైబిల్, ఇప్పుడు అర్థమవుతుంది బాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ సోదరులు, పెర్గమ కాలం వచ్చేటప్పటికి ఏమైపోయింది? నిజ సంఘము, ఈ లోకం అనే ఈ భయంకరమైన రోమన్ క్యాథలిక్ సంఘం రెండు ఏమైపోయినాయి? కలిసిపోయినాయి. నికేయ సభ జరిగింది. అక్కడ దేవుని ఆత్మ సంఘంలోంచి పోయింది. అప్పుడు దూడ వంటి ఆత్మ పనిచేసింది. 6,80,00,000 మంది క్రైస్తవులు చంపారు వాళ్ళు. వారి బోధతో పాటు వీరు ఏకీపించలేదని, వారి బోధతో వీళ్ళు సహకరించలేదని చెప్పి వారేమన్నారు? దేవుడు ఒక్కడే నమ్ముతాం మేము, త్రిత్వాన్ని నమ్మం, బాప్తిస్మం స్వీకరిస్తున్నాం, మేము త్రిత్వాన్ని నమ్మం మేము అన్నారు. ఈ పండుగలు మాకు లేవు, మాకున్నది ఒకే ఒక దేవుడు అని చెప్పి గట్టిగా చెప్పినప్పుడు, అలా చెప్పిన వాళ్ళందరినీ వారు చంపారు. ఏకీపించిన వాళ్ళందరినీ చెప్పుకుంటూ పోయారు. కాబట్టి చెప్తున్న ప్రియులారా, అక్కడ ఘోరమైన మరి మొద జరిగింది. అనేక మంది చనిపోయారు దేవుని కోసం. దేవుని స్తోత్రం. ఇంకా కాలం అదే, ఆ కాలం అలాంటిది కనుక దేవుడు అలాగే ఉంచాడు వారిని.
వారు మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. దేవుని కోసం జీవించి చనిపోయారు ప్రియులారా. సాక్ష్యం ఇస్తూ వెళ్ళిపోయారు. మనం కూడా ఖచ్చితంగా మన రక్తంతో మన సాక్ష్యాన్ని ముద్రించాలి. అలాంటిదే నిజమైన జీవితం అయి ఉంది. ఎవరో ఒకరు మన వెనకాల మన అడుగుజాడలు చూస్తూ వస్తారు. ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు, పెద్ద పెద్ద స్కూల్లో చదివించడం కాదు, వారిని పెద్ద పెద్ద ఉన్నతమైన వారిగా చేయాలని కాదు. నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి తెలుసా? నీ సుందరమైన ప్రవర్తన. దే విల్ అబ్జర్వ్ యూ. వారు ఏం చేస్తారు? నిన్ను గమనిస్తుంటారు, వారిని చూస్తూ ఉంటారు. నువ్వు పంచే ప్రేమ, వారి ముందు నువ్వు నడిచే ఒక మాదిరికరమైన జీవితం, అదే నువ్వు పిల్లలకి ఇచ్చే బహుమానం. దేవుని స్తోత్రం. డబ్బు కాదు, అర్థమైందా? హోదాలు కాదు, అవి కాదు. డబ్బు తీసుకుంటారు, మర్చిపోతారు. నువ్వు తెచ్చిన వస్తువులు తీసుకుంటారు, మర్చిపోతారు ఒకరోజు. కానీ నువ్వు చూపిన ప్రేమ మర్చిపోరు, నీ యొక్క నడవడిని మర్చిపోరు. చాలా ఇంట్లో తల్లిదండ్రులు ఈ రోజున పిల్లల ముందు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఒక పనికిమాలో ఉన్నట్టు మీ అమ్మ ఎలా ఆడిదిరా, అప్పుడు అలా తిరిగిది ఇది అని చెప్తాడు. ఈవిడేమంటే తెలుసు, మీ బాబు ఎలా ఉంటుంది తెలుసు బాబా, అదిగో మన ఇంటి పక్కన అతను చూసావా, అక్కడికే అంటాడు, వెళ్తాడు బాబు వీడు, ఆడితో మాట్లాడకమ్మా, అక్కడికి వెళ్ళకే, దాని దగ్గరికి వెళ్ళకే, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. ఇలాంటి కుటుంబాల్లో పిల్లలు ఏమి నేర్చుకుంటారు? నిజంగా క్రైస్తవ కుటుంబాలు అయితే మీరు ఒక మాదిరి చూపండి వాళ్ళకి. మీరు దేవుని బిడ్డలైతే ఒక మంచి మాదిరి వారికి చూపండి ప్రియులారా. మీ దగ్గర ఏ మచ్చ ఉండకుండా పిల్లలకి ఒక మంచి అద్భుతమైన గిఫ్ట్గా మీ ప్రవర్తనే వారికి ఇవ్వండి. అది నేర్చుకోనివ్వండి వాళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సోదరులారా, అలాంటి జీవితాలు ఎన్నో మనం చూస్తాం బైబిల్లో. పిల్లల కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన వాళ్ళు. కాబట్టి నా ప్రియ సోదరులను ఎంతో చక్కగా వారిని మనం పెంచడం మన బాధ్యత అయింది. ఆ తర్వాత ఇంకా మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఆ తర్వాత ఏమొచ్చే తుయితేరా సంఘ కాలం. పెర్గమాలో వారు చేసిన పనికి దేవుడు తర్వాత తుయితేరాకు వచ్చాడు. తుయితేరా స్త్రీ ఆధిక్యత, అంతేనా? స్త్రీ ఆధిక్యత, స్త్రీ పెత్తనం అన్నీ. ఆ స్త్రీ అంటే ఏంటో మనకు తెలుసు. ఆ స్త్రీ కేవలం రోమన్ క్యాథలిక్ చర్చ్ అది. ఆ సంఘం చేసిన పెత్తనం వల్ల అక్కడ దగ్గర ఇంచుమించుగా 1000 సంవత్సరాలు బైబిలే అక్కడ లేదు, బోధే లేదు. అదే భయంకర హతసాక్షుల కాలం. అది దూడ వంటి ఆత్మ పనిచేసింది, ఎర్రని గుర్రం పనిచేసింది, వధ జరిగింది ఘోరాతి ఘోరంగా. ఆ తదుపరి ప్రియ సోదరులారా, ఆ సంఘాన్ని దేవుడు విడిచిపెట్టి నీకు మారు మనసు పొందుటకు నీకు సమయం ఇచ్చితేనే కానీ నువ్వు నా మాట వినలేదని చెప్పి అక్కడ ఖచ్చితంగా దేవుడు మాట్లాడి ఆ తరువాత సంఘ కాలం ఏంటిది? సార్దిస్. ఇదే సంస్కర్తల కాలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంస్కర్తల కాలంలో మార్టిన్ లూథర్ రావడం, పాపము నుంచి పారిపోవడమే సార్దిస్ అనే మాటకు అర్థం. అపిత్రమైంది, లేకపోతే అస్వచ్ఛమైనది ఏదో, దాని నుంచి మనం పారిపోవడమే, దానికి విరోధముగా మనం నిలబడటమే ప్రొటెస్టెంట్ అంటారు. అంతేనా? ప్రొటెస్టెంట్ మాటకు అర్థం అది. మన పాపానికి ఎదురు నిలిచేవాళ్ళం, పాపాన్ని ఒప్పుకోకుండా ఖండించేవాళ్ళం, తప్పుల్ని సిద్ధాంతాల్ని ఎండగట్టేవాళ్ళం, మనం వాటితో కలిసిపోయే వాళ్ళం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియ సోదరులారా, ఆ విధంగా సంస్కర్తల కాలం ప్రారంభమైనప్పుడు మార్టిన్ లూథర్ వచ్చాడు. మార్టిన్ లూథర్ ద్వారా మారు మనసు అనే బోధ సంస్కరించబడింది. తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు. జాన్ వెస్లీ కాలంలో అయితే చెప్పాలి, ముంచడం బాప్తిసం అనే ఒక చక్కటి విషయం తిరిగి మళ్ళా పునరుద్ధరించబడింది. ఎందుకంటే క్యాథలికులు బాప్తిసం ఎలాగిచ్చారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మలోను చిలకరింపులోను ఇచ్చారు. లూథరన్స్ బయటకు వచ్చారు కానీ చిలకరింపును మానలే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మానలే. ఒక్క మారు మనసే దేవుడు వారికి ఇచ్చాడు ఆ కాలంలో. ఆ తదుపరి కాలంలో మనం చూసినప్పుడు ప్రియులారా, జాన్ వెస్లీ వచ్చి బాప్తిసం అంటే ముంచడమే తప్ప చిలకరింపు కాదని ఖండించాడు. అయితే ప్రియులారా, చిన్నపిల్లల బాప్తిసం అక్కడతో పోయింది, చిలకరింపు పోయింది, ముంచడం వచ్చింది, కానీ ఇంకా ఆయన నామం అనేది బయలుపరచబడలే. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాంటి పరిస్థితులలో దేవుడు ఇంకా ముందు కదులుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
కనుక లూథర్ కాలంలో నీతీకరణ, వెస్లీ కాలంలో శుద్ధీకరణ వచ్చింది. శుద్ధీకరణ ద్వారా సంఘం శుద్ధి చేయబడతా ఉంది. నీతి క్రియలు, చక్కగా జీవించటం, ఇలాంటివన్నీ చాలా అవసరమని జాన్ వెస్లీ బోధించాడు. ఆ తర్వాత ముంచడం బాప్తిసం వరకు వచ్చి ఆగాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? పెంతెకొస్తు వారు వచ్చారు. దేవుని స్తోత్రం. పెంతెకొస్తు వారు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి భాషలు వచ్చాయి, లేక వరములు వచ్చాయి, లేక వరములు పునరుద్ధరించబడ్డాయి. దేవుని స్తోత్రం. మీరు గమనించారా? పెంతెకొస్తు కాలం వరకు కూడా ఇదంతా ఏ కాలం? ఇది సంస్కర్తల కాలం అయింది. మీకు అర్థమైందా? లౌదికీయ కాలం కూడా సంస్కర్తల కాలమే. అర్థమైందన్నమాట. అంటిల్ ద పెంటికాస్ట్, లేక అప్ టు పెంటికాస్ట్, అంటిల్ ప్రాఫెట్ కేమ్. కనుక అప్ టు పెంటికాస్ట్ అంటే పెంతెకొస్తు వరకు సంస్కర్తల కాలమే. ప్రవక్త వచ్చే వరకు కూడా అది సంస్కర్తల కాలమే. ప్రవక్త వచ్చిన తర్వాతనే కాలం మార్చబడింది. దేవుని స్తోత్రం. ప్రతి వర్తమానికుడు ఎప్పుడు వస్తాడు? సంఘం యొక్క ముగింపులో వస్తాడు. వాటర్ బాటిల్ హల్లెలూయా. మీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉంది. మీరన్నీ బాగానే కట్టేసుకుంటున్నారు, కానీ యేసు కూడా వేసుకోండి. ఇంకా ఎక్కడైనా తిరుపతి కానీ అందరూ ఏంటి ఒకటి కొద్దుగా ఉందండి, సంఘానికి కూడా కొద్దుగా ఉంది. అది అన్ని చేస్తున్నాడు మరి పాస్టర్ గారు. మరి యేసు కూడా హేతు వదిలిపోద్ది. నాకు ఎక్కడ త్వరగా చెమట పడదు, కానీ ఇక్కడ పట్టేస్తుంది చెమట. సరే, మంచిది. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నాను గమనించండి. పెంతెకొస్తు వరకు కూడా ఏ కాలం? అది సంస్కర్తల కాలం. ఇది పెంతెకొస్తు ముగింపులోనే ప్రవక్త వచ్చాడు. కరెక్టేనా? పెంతెకొస్తు ముగింపులో ఎవరు వచ్చారండి? ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ఇంకా పెంతెకొస్తులో లోపల తీసుకెళ్తా ఉన్నాడు. మనం లౌదికీయ కాలం పెంతెకొస్తు కాలమేనా? నమ్ముతారా? లౌదికీయ కాలం ఏ కాలం? అక్షరాల పెంతెకొస్తు కాలం. లౌదికీయ పెంతెకొస్తు కాలమే. చూడండి, ప్రవక్త చెప్తూ లౌదికీయ సంఘ కాలంలో లౌదికీయ మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు చెప్పండి? పాసంలో క్విక్ వర్క్ అన్నాడు. చాలా త్వరగా ఇది అయిపోద్ది అన్నాడు. కరెక్టేనా? ఉంది చూడండి, ఇందులోనే చెప్పాడు. చూడండి, సంఘకాలం చూడండి. పరిశుద్ధ గ్రంథమున ఉన్న దాని వలె సంఘకాలం యొక్క చివరిలో అతడు ఉండును. ఒక్కొక్క సంఘకాలము చివరి దశలో అది దాని తరువాత వచ్చు సంఘకాలముతో పెనవేసుకుంటూ వెళ్ళుచు సమాప్తమగుచున్నది. ఈ మాట మీకు అర్థమైందా? దీన్నే ప్రవక్త ఓవర్ ల్యాపింగ్ అన్నాడు. అంటే వెస్లీ కాలం జరుగుతూ ఉంటుంది. వెస్లీ కాలం జరుగుతూ ఉండగానే పెంతెకొస్తు కాలం వస్తుంది. ఈ వెస్లీ కాలం పెంతెకొస్తు కాలముతో కలిసి ప్రయాణం చేస్తూ తప్పని ఎక్కడో దగ్గరది ముగించబడుతుంది. అలాగే పెంతెకొస్తు కాలముతోనే వర్తమాన కాలం వచ్చింది. పెంతెకొస్తు కాలంలో వర్తమాన కాలం వచ్చింది. ఈ వర్తమాన కాలం వచ్చినప్పుడు ఈ పెంతెకొస్తు వర్తమానంతోనే ప్రయాణం చేస్తుంది చాలా వరకు. అందుకనే యేసన్న గారు ఇలాంటి వాళ్ళు వర్తమానంతోనే ప్రయాణం చేశారు. వాళ్ళు కారణం ఏంటంటే యేసన్న గారి కోసం ఆలోచించినప్పుడు ఆయన చేసిన సేవ ఎన్ని చాలా అద్భుతమైన సేవ చేశాడు ఆయన. వారి కాలానికి నిర్ణయించబడకపోతే నువ్వు చెప్పింది నమ్మాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే నువ్వు చెప్పింది వారు నమ్మాలంటే
ఆ నమ్మడానికి దేవుడు ఆ కాలపు ఆత్మ నీకు ఇవ్వాలి. ఇవ్వకుండా దేవుడు నమ్మడం. కనుక మన ప్రబుద్ధులు మారు మనసు కూడా లేని కొంతమంది సేవకులు యేసన్న గారిలో విమర్శించే పెద్ద గనులు ఉన్నారు. ఇక్కడ ఏమంటారు? అలా చూస్తున్నాం, చెప్పేది తప్ప రైటా? పెద్ద చిన్న ఉండదు ఎవరికి. మన వర్తమానంలో సేవకులకి కొన్ని కోడ్స్ తెలుస్తాయి. కోడ్స్ తెలియగానే వాళ్ళు ఏం చేస్తుంటారంటే దూషించేసి ఆడు పరలోక వాళ్ళు వర్తమానం ద్వేషించి నరకాన్ని పోతాడు. నేను అంటున్నాను, ఈ రోజున ఈ వర్తమానం నమ్మడానికి ఒకటి, ఈ కాలపు అభిషేకం వచ్చేదాకా నువ్వు నమ్మవు. ఈ అభిషేకం నీ మీదకి రావాలంటే కూడా ఈ కాలానికి నువ్వు నిర్ణయించబడి ఉండాలి. నిర్ణయించబడిన వాడి మీదకి అభిషేకం వస్తుంది, కానీ పక్కంటి వెళ్ళి వాడి మీదకి అభిషేకం రాదు. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మినట్టు నమ్మలేడు. ఎందుకు నమ్ముతాడు? నమ్మడానికి నువ్వు నిర్ణయించబడ్డావు కాబట్టి నమ్ముతావు. యేసన్న గారు నిర్ణయించబడలే. పెంతెకోస్తు కాలం అయింది. పెంతెకోస్తు కాలం, ఈ కాలం రెండు కలిసే ప్రయాణం చేశాయి. నేను చెప్పేది ఎంతవరకు సత్యం అంటారు? సత్యమైతే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. 1906లోనే పెంతెకోస్తు కాలం ప్రారంభించబడింది. దానికి ముందే ఉన్నాడు ఎవరైనా? బక్సింగ్ గారు. ఆయన ఈ కాలానికి చెందినోడు కాదు, వెస్లీ కాలానికి చెందినోడు. ఆయన బోధ విధానం, బ్రదర్ అండ్ మిషన్ పరిస్థితులన్నీ మీరు ఆలోచించండి. కేవలం అదే ఉంటుంది ఆయన దగ్గర. ఆ కాలపు బోధ అయింది. అర్థమైందా? ఆయన చనిపోయినప్పుడు కూడా సూర్యుడు నల్లగా ఎటు తెలుసు మీకు? ఆయన చనిపోతే 2 లక్షల మంది వచ్చారంట జనం. కనుక అందుకని తెలియక మహాత్ములను దూషించుచున్నారు అన్నాడు. చూసారా? ఆ కోవలోకి మనం వెళ్ళకుందుము గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు ఇచ్చింది నువ్వు కలిగి ఉండు చాలు. నీకు ఏది ఇచ్చాడో దానిలో జీవించు, దానిలో నిలబడు చాలు. నువ్వు ఎవరిని పెద్ద పెద్దోళ్ళని వాళ్ళని వీళ్ళు విమర్శించడానికి కాదు నీ డ్యూటీ. ఈవెన్ మై సెల్ఫ్, నాకు 60 సంవత్సరాలు దాటి ఇప్పుడు 63, 64లో ఉన్నా. ఇప్పుడు కూడా ఎవరిని విమర్శించే హక్కు నాకు లేదు. నా భక్తి నేను చేయాలంతే. నాది నేను చూసుకోవాలి. ఎవరికో ఇచ్చిన సేవను విమర్శించడం, ఎవరికో ఇచ్చిన దాన్ని పట్టించుకోవడం నా పని కాదు. అది వర్తమాన కాలంలో ఉండి కూడా ద్వేషించే వారి కోసమా ఖచ్చితంగా మాట్లాడతాను. వర్తమానం కాలంలో ఉండి వర్తమానాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత కూడా తెలిసి నమ్మకుండా ఉండే వాళ్ళ విషయంలో ఖచ్చితంగా గట్టిగా ఖండించి మాట్లాడతాను. తెలుసున్నట్టు యాక్షన్ చేసి తప్పులు చేసే వాళ్ళ గురించి కూడా ఎండగట్టేస్తుంటాను. టైం వస్తే కనుక సిగ్గు లజ్జ ఏమి ఉండదు, ఏదైనా మాట్లాడతాను. కానీ ఒకటి, తెలియక అద్భుతమైన సేవ చేసి ఆ కాలంలో వారు ఏది చేయలేదు చేసిన వాళ్ళ కోసం మనం మాట్లాడడానికి వీల్లేదు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున యేసన్న గారిలా కానీ బక్సింగ్లా కానీ ఆకలితో అలమటించి కూల్ లేకుండా దేవుడు ఇస్తాడని చెప్పి యథార్థంగా వాక్యం చెప్తూ సేవ చేసిన ఒక్క సేవకుడు నా వెనకాల కూర్చున్న సేవకుల్లో కానీ మన వర్తమానం వెంబడిస్తున్న సేవకుల్లో కానీ ఎవరైనా ఉన్నారంటారా? చెప్పండి. అబ్బే బ్రదరు చాలా టైట్గా ఉంది పరిస్థితి, ఒక 5,000 కొట్టు బ్రదరు. ఫోన్పేలు ఒకటి ఉన్నాయి కదా, కొట్టడమే. ఒక ఆయన అంటాడు, ఇప్పుడే షాప్ దగ్గర ఉన్నాను పాస్టర్ గారు, ఎచ్చాలన్నీ తీసేసుకున్నానండి. అది బిల్లు పంపించి బిల్లు కొట్టేమంటాడు ఎక్కడి నుంచి. దేవుని మహాకృప చేత ఫోన్పే లేదు నాకు. ఫోన్పే లేకపోయినా కూడా తప్పదనుకోండి నాకు. మా ట్రస్టీ గారు ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర ఉంటుంది ఫోన్పే. నేను ఫోన్ చేస్తుంటాడు, ఎంత ఏమంటారు చెప్పండి భాస్కర్ అంటాడు ఆయన. నా ఫోన్ ఎలాగని తెలిసిపోద్ది ఆయనకి. ఎంత ఏమంటారండి, ఎవరికి ఏమంటారండి అడుగుతాడు ఆయన. రోజుకి ఇలాంటి మా ఇద్దరి మధ్య జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్నా, అంటే ఒక్కడు కూడా నిలబడి దేవుడు కార్యం చేస్తాడని చెప్పి దేవుని మీద ఆనుకొని యథార్థంగా ఎదురు చూస్తూ సేవ చేసే ఒక మంచి సేవకుడు ఈరోజు మన జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం ఈరోజు. కానీ మాటలు చూస్తే కోటలు దాడతాయి. ఆనాడు ఏలియా దేవుడు ఆ కార్యము చేస్తాడు, ఈనాడు ప్రోక్త దినాలు ఈ కార్యము చేస్తాడు. సంగమా నీకు చేయడు ఆయన. ఈ పిచ్చి సంఘం అంతా ఆమేన్ అంటది. అదేదో మన దగ్గరే ఉండదు. అండ్ యాకోబు గారు తప్పు చెప్తున్నారు ఏంటి? నిజమా కాదు, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. నేను చూస్తున్నాను ఇలాంటి విషయాలు. ఇది తప్పిది. మనం ఏది బోధిస్తున్నామో దానికి ముందు మనమే సాక్షులమై ఉండాలి.
ఒక పరిశుద్ధత కొరకు ప్రార్థించిన లేక బోధించిన, ఒక ప్రార్థన కోసం చెప్పిన, విశ్వాసం కోసం చెప్పిన, దేని గురించైనా ముందు మనమే దానికి ఒక సాక్షులుగా నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సోదరులారా, ఇలా చెప్తున్నాను, కోపం తెచ్చుకోవద్దు నా మీద. ఎవరినో పోల్చి మీకు చెప్పట్లే, వాళ్ళు ఖచ్చితంగా ఆ కాలానికి వధువై ఉన్నారు. మన కాలపు వధువు కాదు వాళ్ళు. 6 సంఘ కాలాల్లో ఉన్న వధువు అంతా ఎందుకు మన కోసం వేచి చూస్తుంది చెప్పాలి. సంపూర్ణమైంది మన దగ్గర ఉంది, అసలైంది మన దగ్గర ఉంది. 6 సంఘ కాలాల్లో ఉన్న మొత్తం శరీరం అంతటికి సంపూర్ణతనిచ్చే అసలైన భాగం ఇక్కడ ఉంది ఈ కాలంలో. దేవుని స్తోత్రం. ఈ కాలంలో ఉన్న మనకు దేవుడు ఒక సంపూర్ణమైన బోధన ఇచ్చాడు. ఈ వాక్యమే సంపూర్ణమైనది కనుక ఈ వాక్యంతో మనం వెళ్ళినప్పుడు, అప్పుడు మిగతా సంఘం అనే శరీరం అంతా ఐక్యమైనప్పుడు మన సంపూర్ణత వారి సంపూర్ణతగా మార్చి మనమందరం అప్పుడు ఏక శరీరం కాబోతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. కనుక ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఈ కాలం అంటే సామాన్యమైనది కాదు. ఇది సహజాతీతమైన కార్యములు చూసే కాలం ఇదే. ఇట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్. ఇది సహజాతీతమైన కాలం అండి. దేవుడు తన యొక్క సంఘానికి, తన బిడ్డలకు ఈ రోజున సహజాతీతమైన కార్యములను వాగ్దానం చేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పులు చేయడం అలవాటు అయిపోయింది మనకి. వెంటనే ఫోన్పేలు వెంటనే టకటగా కొట్టేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి తీర్చడం మర్చిపోతాం. ఇద్దరికే లడాయి. అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకోరు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ రోజున అలాంటి వాళ్ళు? ఇక్కడ అప్పులు తీసుకొని ఫోన్ చేసిన ఫోన్ ఎత్తన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మాట్లాడరా? ఫోన్ చేస్తుంటారు, ఎత్తరు ఫోను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది, లేదా అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది, లేదా బిజీ 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 అని వస్తుంది. అంటే బిజీ టోన్ అంటే ఎత్తారు. నీ ఫోన్ నెంబర్కి బిజీ టోన్ వచ్చేస్తుంటుంది. ఎప్పుడు చేసి ఆడికి చేసే ఉంటే బిజీ టోనే. ఎందుకంటే అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టే విధానం ఇది. కాబట్టి తప్పిది చాలా. ఇలాంటి వాళ్ళు ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. యథార్థత లేకుండా అబద్ధాలు ఆడుతూ నువ్వు వెళ్ళగలుగుతావు దేవుని రాజ్యానికి? ఎలా చేరగలవు నీవు? నీ వల్ల అవుతుందా? అబద్ధం. దేవుని స్తోత్రం. ఒకసారి మీకు చెప్పాను, ఒకసారి సేవకులందరికీ, విశ్వాసులు కూడా చెప్పుంటా. భక్సింగ్ గారు ఒక పెద్దను పిలిచి, వెళ్ళి మన పలానా ఊరు వెళ్ళాలి, టికెట్లు తీసానంట. సో మనం ఏమంటాం? అసలు అవతలుడు ఏమంటాడు? అయ్యా వెళ్ళమన్నారు, డబ్బులు ఇవ్వండి అంటాడు. అంటాడంట. కానీ ఏం డబ్బులు ఇవ్వలేదైనా అతను డబ్బులు కూడా అడగలే. వెళ్ళు టికెట్లు తీ అన్నాడు. లైన్లో నుంచున్నాడు, పైసలు లేదు దగ్గర. ఏంటిది టికెట్ తీయమని? ఏం చేయాలి? ఈయన ఇలాగే చెప్తాడు ఎప్పుడును, వెళ్ళమంటాడు, డబ్బులు కూడా ఇవ్వడం అని చెప్పేసి తిట్టుకుంటా అలా భయపడిపోతున్నాడు. దగ్గర ఏమొస్తుంది ఇప్పుడు? ఆ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకొక్క మనిషే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ ఒక్క మనిషే ఉన్నాడు. ఇక అవతలోడికి ఒకటి టికెట్ ఇచ్చాడు. ఇతను చెయ్యి ఎట్టబోతున్నాడు. వెనకాల నుంచి ఒక స్వరం వినపడుతుంది, బ్రదర్ బ్రదర్. ఇక్కడ భక్సింగ్ గారు బ్రదర్ ఎవరు ఉన్నారు ఇక్కడ? భక్సింగ్ గారు చెందిన సహోదరుడు ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే, నేనే బ్రదర్ అంటే, ఇదిగోని బ్రదరు టికెట్లు తీయండి అని ఇచ్చాడు. హల్లెలూయా. ఇలాంటి కార్యం ఎన్నడైనా ఎప్పుడైనా ఇలాంటి పొరపాటు మన జీవితంలో జరిగిందా? ఇలాంటి పొరపాటు ఎప్పుడైనా మన జీవితంలో జరిగిందా? మనం చెప్తాం కదా, ఏలియాను పోషించిన దేవుడు, కాకులు పోషించిన దేవుడు నిన్ను మాత్రం పోషించడు కదా. ఇలాంటి ఎన్నో మాటలు చెప్పి ఈ రోజున పేరు చెప్పి కాయలు అమ్ముకునే స్థాయికి వచ్చామా? పిల్లరా, కొంచెం ఆలోచించండి. అలాంటి ఎన్నో ఉన్నాయి ఆయన యొక్క పరిస్థితులు. ఒకసారి ఆయన కూటం లేటుగా ముగించాడంట. భోజనాలు అక్కడ ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళు అందరూ బాత్రూములు కడిగి అన్నీ చేస్తూ ఉంటారు. కలెక్టర్లు బాత్రూములు కడుగుతారు. హల్లెలూయా. కలెక్టర్ లాంటి వాళ్ళు బాత్రూములు కడుగుతారు వెళ్ళి. ఏమి సిగ్గుండదు అక్కడ. ఎంతో తగ్గింపు, ఎంతో మంచిగా ఉంటారు వాళ్ళు. సరే, అది పక్కనట్టండి. ఒకరోజు మీటింగ్ చాలా లేట్ అంటే ట్రైన్కి ముగించాడు, కానీ భోజనాలు వడ్డించడం తినడం అన్నది లేట్ అయిపోయింది. ట్రైన్ దాటిపోయింది. ఇంకా అందరూ స్టేషన్లో కూర్చొని లేట్ చేస్తారు. మాకు ట్రైన్ దాటిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పి అందరూ
ఇంకా అక్కడే పాప వాళ్ళ స్టేషన్ అలా పడుకొని అలా ఉంటే వితిన్ 2 అవర్స్లో వార్త వచ్చింది, ముందెళ్ళిన ట్రైన్ యాక్సిడెంట్లో నదిలో పడిపోయింది, చచ్చిపోయారు మొత్తం అందరని. సరే, దేవుడు తన సేవకుని తన వశములు ఉంచుకొని లేట్ చేసేలా చేశాడు అక్కడ ఆయన. మీకు అర్థమవుతుందా? ఇదే చెప్తారు మన ప్రవక్త జీవితంలో అలాంటి కార్యాలు ఎన్ని ఉంటాయి చెప్పండి. ఎన్ని చెప్పాడు ఆయన మనకి ఇలాంటి. మరి ఎందుకు మన జీవితంలోకి రావట్లేదు అవి? మన బ్రతుకుల్లో మనం ఎందుకు ఆ సాక్ష్యాల్ని కలిగి లేమి? ఈ రోజున చూడాలా వద్దా? ఖచ్చితంగా చూసి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య గారి జీవితంలో జరిగిన ఒక కార్యం చెప్తా. అంటే మన భక్తి కోసం అయితే మన లైఫ్లో అన్నీ చదువుతూ ఉంటాం. నేను ఎందుకంటే వాడిని తుణీకరించకండి అని చెప్తున్నాను మీకు. ఆయన చాలా దిక్కుమాలిన పరిస్థితి, ఎవరు లేని పరిస్థితి, స్టేషన్లో పడుకున్నాడు పేపర్లు వేసుకుని, ఒంటరోడు, ఎవరు బొవ్వెడితే వాళ్ళ దగ్గర తినే పరిస్థితి. ఒక రోజున చాలా బాధపడుతున్నప్పుడు ఒక సహోదరు అందంట, అమ్మ బాబు ఎప్పుడైనా మీకు ఇబ్బంది అయితే మా ఇంటికి రండి, నేను ఖచ్చితంగా మా ద్వారం ఎప్పుడు నీకోసమే తెలిసి ఉంటుంది అన్నది. 2 రోజుల నుంచి అప్పటికే లేదు ఎవరికి. యేసయ్య గారు భోజనం లేదు పాపం 2 రోజుల నుంచి. సువార్తలో తిరుగుతున్నాడు పాపం, చెప్తున్నాడు ఎంతైనా శరీరమే కదా, ఆ శరీరం బాధతో ఎలాగ నాకు ఆకలి చేస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి మనసులో చాలా అనుకొని సరే ఆ సిస్టర్ రమ్మంది కదా అక్కడికి వెళ్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ తలుపు వేసి ఉంది. ఏంటండి ఆ తలుపు వేస్తుంది. పక్క వాళ్ళు పిలిచి అడిగాడు, గట్టిగా తలుపు కొడుతుంటే ఆ పక్క ఆవిడ వచ్చి అడిగిందంట, ఏం కావాలి బాబు అంటే ఈ సిస్టర్ని కలుసుకుంటామని వచ్చానమ్మా, రమ్మన్నారు ఆవిడ. లేరు నాయన, నిన్నే వెళ్ళిపోయారు ఆవిడ. చెప్పండి, 10 రోజుల దాకా తిరిగి ఆవిడ రాదు బాబు అన్నాడు. ఈయనకి పొరపాటైపోయింది మనసులో. ఏంటో అనుకోండి, ఎందుకు ఇలాగ అయింది, రమ్మంది కదా ఆవిడ అని చెప్పి అనుకున్నాడు. కొంచెం ఎలాగైనా మనసులో కొంచెం బాధతో బయటకు వచ్చాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చాలాసార్లు మొత్తం ద్వారాలన్నీ మూసేస్తాడు ఆయన. నువ్వు ఆయన మీద ఆధారపడాలని, నిన్ను బాధ పెట్టాలని కాదు, తనలాంటి విశ్వాసం నీలో కూడా రావాలని. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే పరిస్థితి, సహజాతీతమైన కార్యములు చూడగలిగే స్థాయికి నువ్వు రావాలని దేవుడు చూస్తూ ఉంటాడు ఎప్పుడు నీ గురించి, మీకు ఇష్టమైన అలాంటి కార్యాలు చూడడానికి. అందుకే ఏం జరిగినా ఏం వచ్చినా మీరు ఏం చేయాలంటే దేవుని మీదే అనుకోండి పూర్తిగా. పిల్లలారా, మీకు కూడా చెప్తున్నా, అమ్మని నాన్న ఏది అడగండి, మీరు ప్రార్థన చేయండి. స్కూల్ ఫీజు కావాలంటే కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తాడో మీ జీవితాల్లో చూడండి. నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అలాగా ఇంకా మనసులో బాధపడి ఆ నీరసంతో నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. వెళ్తా ఉంటుంటే ఒక ఆయన ఎదురు వచ్చాడంట. బ్రదర్ యేసయ్య గారు బాగున్నారా అని అడిగాడంట. బాగున్నాను బ్రదరు అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భోజనం చేశారా అన్నాడంట. లేదు నాయన ఇంకా చేయలేదంటే, రండి నేను కూడా భోజనం చేయలేదు, ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామని చెప్పి తీసుకెళ్ళి ఒక్కడు కాదంట బోల్డ్ అని ఆర్డర్ ఇచ్చాడటండి ఆయన. తినండి యేసయ్య గారు తినండి, ఎన్ని మీరు తినాలంతే అని బలవంతం చేస్తున్నాడట. అప్పుడు రాశాడు పాట, కొండల వైపు. హల్లెలూయా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 చేయగలని వైవిధ కన్నులెత్తి
దేవుని గురించి వాక్యం గురించి అనుభవం లేని వాళ్ళు 7 ముద్దల్లో విలియం ప్రవక్త బ్రహ్మ గారి ద్వారా వాక్యం ఇచ్చావు, నన్ను వధువుగా ఎన్నుకున్నావు, సుత్తుకోబర్లు ఇవన్నీ. ఇలాంటి సాక్ష్యాలు ఒక్కడు కూడా మన దగ్గర ఏ బోయేజు కోపం ఉందా? నేను చెప్తున్నాను తప్పు అని చెప్పేది నేను మీకు చెప్పట్లేదు, నేను దాన్ని నేర్చుకోవని తీరాలి. నేను ఎప్పుడైతే బలహీనున్నాయి తిరిగి మళ్ళా లేచానో దేవునిపై ఆనుకోవడం బాగా నేర్చుకున్నాను. మరణమన్న భయంలే, ఏదైనా డోంట్ వర్రీ, ఆయన చూస్తున్నాడు. సంఘంలో సమస్య వచ్చినా ఒకటే అనుకుంటున్నా, ఇది నాది కాదు కదా బ్రవ్వ, నువ్వు చూస్తున్నావు కదా, నా తెలివి ఎంతో జ్ఞానం ఎంతో నీకు తెలుసు కదా, వాళ్ళతో మాట్లాడే శక్తి కూడా నాకు ఉండదు నాయన, వాళ్ళు మహా తెలివైన వాళ్ళు, నువ్వే చూసుకుంటాను అంతే. కారణం ఏంటంటే ఇక దేవునిపై ఆనుకోవడం అనే స్థితి వచ్చేసింది నాకు. మనుషుల సహాయం ఏమి కాదండి. కాబట్టి చెప్తున్నాను ప్రియులారా, ఈ కాలమే విశ్వాస కాలం, ఇది సహజాతీతమైన కార్యాలు చూసే సమయం ఇది. దేవుని స్తోత్రం. కాబట్టి పెంతుకోస్తు కాలములోనే వధువు కాలం వచ్చింది. కరెక్టేనా? పెంతుకోస్తు జరుగుతూ చివరకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమొచ్చింది? ఇప్పుడు వధువు కాలం వచ్చింది. 1963 వరకు ప్రవక్త రంగంలో ఉన్నాడు. 47 నుంచి ఆయన సువార్త బాగా వ్యాపించి ప్రపంచమంతా వెళ్ళాడు. కానీ అసలైన తన పరిచర్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 63లో నిజమైన దేవుని వాక్యం అనేది తీసుకొచ్చాడు ఆయన. అసలు పెంతుకోస్తేది, ఆ మేడగది పెంతుకోస్తూ నిజమైంది ఏది అని ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ఆయన ఎంతగానో బోధించాడు. ప్రియ సోదరులను గమనించండి ఈ సమయంలో. కాబట్టి ఈ యొక్క ఈ వాక్యం చదువుదాన్ని మర్చిపోయాను, చూడండి ఏదది చక్కగా ఉంటుంది. అది మీకు ఎవరు తెలియదు. అది అదే క్విక్ వర్క్ అని అంటాడు. లవోడిషియా, ద ఏజ్ ఆఫ్ లివోడిషియా ఈజ్ క్విక్ వర్క్ అంటాడు. అది కొట్టండి, అందులో వచ్చేస్తుంది క్విక్ వర్క్ అని. ద లవోడిషియా ఈజ్ క్విక్ వర్క్ అంటే త్వరగా గతించిపోద్ది. చాలా మట్టుకి మనం ఏం చేస్తున్నామంటే ఎఫెసు కాలాన్ని లెక్కేసుకొని యేసుప్రభు వచ్చేదాకా సంఘం ఎత్తబడే వరకు లెక్కేసుకొని, మరి చిన్నదన్నాడు కదా ప్రవక్త, మరి ఇంకా అవ్వలేదేంటి, ఇప్పటికే చాలా ఎఫెసు కాలాన్ని మనం దాటిపోయామనుకుంటున్నాం. కరెక్టేనా? నిజమే, ఎఫెసు కాలము కన్నా ఇప్పుడు కాలం ఎక్కువ అయిపోయింది. ఇది అయితే దాని అర్థం అది కాదు. ప్రవక్త అన్నాడు అంటే లౌదికియా ముగించబడద్దు అన్నాడు. ఏమన్నాడు? మీరు బాగా చదవండి పుస్తకాలు, దీని గురించి చెప్పాడు. మీరు ఎవరైనా చెప్పొచ్చుగా. ఏది ఇప్పుడు మనం జీవించుతున్న లౌదికియా సంఘకాలం కాకుండా ఇది ఎందులో ఉంటుందంటే ఫిలదెల్ఫియా కాలంలో చెప్తాడు ఆయన. క్విక్ వర్క్ అనుకోండి, క్విక్ వర్క్. లవోడిషియా ఈజ్ క్విక్ వర్క్ అని ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కాలాలు కలిసి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కాలం అయిపోయిన తర్వాత వెంటనే మరో కాలం రాదు. కాలము జరుగుతుండగానే కాలం వస్తుంది. అందుకనే ఈ కాల ప్రజలకు ఈ కాలం ముగించబడిందన్న సంగతి కూడా తెలియకుండా మోషే ముఖం మీద ముసుగులో ఉన్నటువంటి ఆ వెలుగు ఎప్పుడు పోయింది ఎవరికి తెలియదో, ఇశ్రాయేలుకి ఎలా తెలియలేదో, ఈయన డినామినేషన్లుగా మారిపోయినటువంటి సంఘ శాఖలకు కూడా ఎప్పుడు వారి కాలం ముగించబడి వేరొక కాలంలోకి సంఘం వెళ్ళిపోయిందో వారికి కూడా అర్థం కావట్లే. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగే ఈ రోజున మనం గమనించినట్లయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడ అది ఈ లౌదికియాకి వచ్చేటప్పటికి ఇది క్విక్ వర్క్ అన్నాడు. చూడండి, నా ట్యాబ్ ఉంటుంది, చూడు, ట్యాబ్ ఉంటుంది ఇందులో. అదే త్వరగా అది కాదండి.
ఫిలదెల్ఫియా కాలంలో ఉంటుంది. ఇది దొరికిందండి, చూడు. ఇంకా తీసుకున్నాను, చూసాను, చదివాను నేను. తలుపుని ఎదుట తీసి ఉంచాను, దాన్ని ఎవడనో వేయనేరడు. మరొక కాలంలోనికి వచ్చే ముందు ఆ క్రితము కాలము గూర్చి ఏమి చెప్పబడినదో మనం తప్పక ఇప్పుడు మనం మనసుకు తెచ్చుకోనవలను. హద్దు మీరుట, వెనుకకు జారుట లేదా కరిగిపోవుట మనము చూచి ఉన్నాం. పూర్తిగా అంతం వచ్చి స్పష్టంగా ప్రారంభం ఒకటి చూడనా, పూర్తిగా అంతం వచ్చి స్పష్టంగా ప్రారంభం ఒకటి చూడం. అంటే కాలం పూర్తిగా ముగించబడి ఇంకో కాలం రావడం మాత్రం మనం చూడం. దేవుని స్తోత్రం. ఈ కాలం ముఖ్యంగా ఆ తరువాత కాలంలోనికి పరుగిడుచున్నది. ఈ కాలము చివరి కాలంలోనికి వెళ్ళటయే కాకుండా చివరి కాలము ఈ 6వ కాలం యొక్క చాలా లక్షణములను మోసుకొని పోయినది. పాత కాలం యొక్క లక్షణాలు చాలా ఇందులో ఉంటాయి. ఎందుకంటే అది పెంతెకోస్తు కాలం. పెంతెకోస్తు కాలం యొక్క లక్షణాలు ఇప్పుడు మన కాలంలో ఉంటాయి. చాలా లక్షణాలు మోసుకొని పోయినది. 7వ కాలము చాలా చిన్న కాలము, త్వరగా పనిచేసినది. అది తెలుగులో అయితే ఇలా ఉంది, ఇంగ్లీష్లో అయితే క్విక్ వర్క్ అని వస్తుంది. ప్రతి కాలములోని చెడును పోగు చేసుకున్నది. అంటే అన్ని కాలాల్లో మొత్తం ఉన్న చెడు గుణాలన్నీ కూడా ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాయంట. ప్రతి కాలంలో చెడును పోగు చేసుకున్నది. అయినా కానీ పెంతెకోస్తు యొక్క సర్వ సంపూర్ణతను కూడా కలిగి ఉన్నది. అందరూ ఆమేన్ అందామా? అదే సమయంలో ఒక పరిపూర్ణమైనది, సంపూర్ణమైంది ఈ కాలంలోనే దేవుడు చేయబోతున్నాడు. ఫిలదెల్ఫియా కాలం అయిపోయిన తర్వాత వెంటనే లౌకిక కాలం వచ్చిన గోధుమలు గురుగులు పంటకు వచ్చినవి. చాలండి. ఇక్కడ మనం చూస్తే క్విక్ వర్క్ అంటే దీని అర్థం ఏంటంటే పెంతెకోస్తు కాలము జరుగుతూ ఉండగా అది ఇంకా పూర్తి కాకముందే ప్రవక్త రంగంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రవక్త రంగంలోకి వచ్చి ముందుకెళ్తున్న సమయాలలో పెంతెకోస్తు కాలము ముగించబడింది. ముగించబడినట్టు కూడా ఎవరికి తెలియదు. అందుకే ఈ రోజున పెంతెకోస్తు వారు అదే భాషలో మాట్లాడుతూ మేము ఇంకా దేవుని ఆత్మను కలిగి ఉన్నామని అనుకుంటున్నారు. సంఘాలన్నీ చూడండి చల్లారిపోయి ఉన్నాయి. ఒక రోజున ప్రవక్త అన్నాడు, పెంతెకోస్తు ఒక దినానికి క్యాథలిక్ కన్నా ఘోరంగా తయారవుద్ది అన్నాడు. అందులో ఉన్న అవలక్షణాలన్నీ కూడా పెంతెకోస్తులోకి వస్తాయని చెప్పాడు. వచ్చాయా లేదా? ఈ రోజున పెంతెకోస్తు సంఘాలు అలాగే ఉన్నాయి. కనుక ఈ రోజున మనము గనక వర్తమానంలోనికి రాకపోతే పెంతెకోస్తులోనే మిగిలిపోతాం మనం. కానీ ఆ పెంతెకోస్తులో ఇప్పుడు దేవుడు లేడు. ఆ పెంతెకోస్తులో జీవము లేదు. ఆ పెంతెకోస్తు కాలాన్ని దేవుడు దాటి వెళ్ళిపోయాడు. ఎందుకంటే భాషలు కార్యాల ద్వారా వారు అక్కడే మిగిలిపోయారు, దాని ముందుకు వెళ్ళకపోయారు. కానీ దాని తర్వాత ఒక సంపూర్ణమైంది, పరిపూర్ణమైన దేవుని వాక్యము దేవుడు మనకి ఇచ్చాడు ఈ కాలంలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రవక్త వచ్చింది ఎందుకంటే మనల్ని అసలైన పెంతెకోస్తులో తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. అసలైన పెంతెకోస్తు ఏదంటే అపోస్తుల కార్యాలు మనం చూడాలి. గ్లోరీ టు లార్డ్. అపోస్తుల దినాల్లో పౌలు కాలంలో ఎఫెసు సంఘములో ఏమి జరిగిందో మనం దాన్ని చూడాలి. అదే పెంతెకోస్తు కాలం. అసలు పెంతెకోస్తులో ఈ కార్యాలన్నీ ఉన్నాయి. అందుకనే ప్రవక్త వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం చూస్తే అందుకన్నాడు ఆయన, ఇక మిమ్మల్ని నేను, అందుకనే డిస్పెన్సేషన్ చేంజ్ అన్నాడు. ఎప్పుడైతే చూడండి 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బలిష్ఠుడైన దూత వచ్చాడు. ఆయన కుడి పాదం సముద్రం మీద, ఎడం పాదము భూమి మీద నిలిపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించాడు. ఆర్భటించడం అంటే ఏంటంటే 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాయి. 7 శబ్దాలు కూడా ఒకే దేవుని స్వరం. 7 వర్తమానికుల్లోంచి వచ్చిన దేవుని స్వరం. 7 వర్తమానికుల్లోంచి వచ్చిన గొప్ప సువార్త. am I right? హల్లెలూయా. చెప్పే సత్యమేనా? కనుక ఎప్పుడైతే ఆ కార్యము జరిగిందో అక్కడతో జరిగింది ఏంటంటే డిస్పెన్సేషన్ చేంజ్ అన్నాడు. ద చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్ అంటే కాలము మారిపోయిందండి. అక్కడి నుంచి
ఎప్పుడైతే అది జరిగిందో అక్కడి నుంచి దేవుడు వధువుని పిలవడం ప్రారంభించాడు. ఆయన ఆ యొక్క ఉరుములు ఉరమడము, అద్భుతమైన దేవుని వర్తమానము, ఈ కార్యములన్నీ ఏమిటంటే కేవలం సింహము గర్జించింది, అడవిలో ఉన్నటువంటి జంతువులని నిశ్శబ్దం అవుతాయి, కానీ తిరిగి అదే సింహము జాతికి చెందిన సింహము భార్య మాత్రమే స్పందిస్తుంది. మీకు అర్థమైందండి? ఆ సింహం అయితే గర్జించింది, గొప్ప శబ్దం దారిపట్టించినప్పుడు మిగతా జంతువులని నిశ్శబ్దమైపోతాయి, కానీ ఒక్క జంతువే తిరిగి మళ్ళీ స్పందిస్తుంది, ప్రతిస్పందన ఇస్తుంది. డీప్ కాలిత్ అంటూ డీప్ అంటే కరడుని పిలుచుట, అది దేవుని స్వరం. ఇదే స్వరం ఎవరిలోనో ఎక్కడో ఉంది, అదేం చేస్తుందంటే వెంటనే దాన్ని స్పందిస్తుంది. అంటే బబులోని విడిచి బయటకు రండి, అది మిగతా ఎవ్వరికి వినపడదు, మిగతా ఎవ్వరికి వినపడలేదు. ఎవరైతే నిర్ణయించబడ్డారో, ఎవరిలో దేవుని విత్తనం ఉందో వారికి మాత్రమే వినబడింది. వారు మత శాఖల్ని వాటిని విడిచిపెట్టి బయటకు వచ్చారు. వాళ్ళే మనమనొచ్చా? ఆ జనమే మనమనం చెప్పచ్చా? మనమై ఉన్నామా? అక్షరాల మనమే నేను నమ్ముతున్నాను. మరి దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి కాలం మార్చబడింది. అందుకే ఇక మీద నిన్ను సంఘమని పిలవక నేను వధువని పిలుస్తున్నాను అన్నాడు ప్రవక్త. ద బ్రైడ్ ఏజ్ ఇస్ స్టార్టెడ్. ఏమైంది అక్కడ? వధువు యొక్క కాలం ప్రారంభించబడింది. దేవుని స్తోత్రం. కనుక పెంతెకోస్తు ముగించబడిందా? లౌదికియా ముగించబడిందా? కానీ ముగించబడిందని ఎవరికీ తెలియదు. గ్లోరీ టు లార్డ్. ముగించబడినట్టుగా ఎవరికీ తెలియదు. ప్రియ సోదరులారా, ఖచ్చితంగా అది ముగించబడింది. ఎందుకంటే మన ప్రవక్త చెప్పిన ప్రకారంగా లౌదికియా కాలం అక్కడితో అయిపోయింది. మనమందరం ఎందులోకి వచ్చాం? ఇప్పుడు వధువు కాలంలోకి వచ్చాం. వధువు కాలంలోకి వచ్చాం, కానీ ఆ పాతకాలపు పరిస్థితుల్ని మోసుకొస్తాం మనం. అదేనా? ఫిలదెల్ఫియా కాలాన్ని లౌదికియా మోసుకొచ్చింది, లౌదికియా కాలంలో ఉన్న గుణలక్షణాలను మోసుకొచ్చింది. అదే కాకుండా అన్ని సంఘాలున్న లోపాలను కూడా అది మోసుకొచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ పాత కాలంలో ఉన్న సంఘములో ఉన్న ప్రతి చెడు లక్షణాన్ని వర్తమానంలోకి వస్తూ మనం కూడా మోసుకొస్తున్నాం. ఇజ్ ఇట్ కరెక్టేనా? వాక్యం ఏం చెబుతుందంటే, లేక మన సహోదరుల కోసం మనం చెప్పుకుంటే, చాలామంది సంఘాలు విడిచిపెట్టి వచ్చారు, కానీ ఆ ఆత్మను మాత్రం కూడా తెచ్చారు. అదే అభిషేకాన్ని తీసుకొచ్చారు. వర్తమాన సంఘాల్లో అల్లరి చేసిన వాళ్ళు ఎవరు తెలుసా? సాధారణంగా ఎక్కువగా లేచి గొడవలు పెట్టి ఆయన చేసేవాళ్ళు వేరే సంఘంలో చూస్తారు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ఆ సంఘం ఏం చేయాలంటే గమనించాలి. హల్లెలూయా. బాప్టిస్ట్ నుంచి వచ్చిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? నాకు వాక్యం తెలుసు, పాస్టర్ గారు ఇలా బోధించారేంటి, అలా బోధించారేంటి, అదేంటి ఇదేంటి, ఈ ముద్ర ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతుంటాడు. అర్థమైందండి? పెంతెకోస్తు నుంచి వచ్చినంత ఉద్రేకంగా ఉంటాడు, ఎప్పుడు స్పీడ్గా ఉంటాడు. అలా కాదు పెద్ద, ఇలా చేయండి, అలా చేయాలండి, ఇలా చేయాలండి అంటాడు. అదే లోదుల నుంచి వస్తే నెమ్మదిగా పాలిటిక్స్ చేస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తున్నాను, కాదు మీ సంఘాలు చూసుకోండి. అక్షర సత్యం అది. అదే పొగరబోత్తనం, అదే పరిస్థితి, అదే తిరుగుబాటు ఎన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. లోదర్ చర్చిలు ఎలా ఉన్నాయి అవన్నీ ఉంటాయి. వాళ్ళు వస్తూ ఆ ఆత్మను మోసుకొస్తూ ఉంటారు. కొంతమంది వాటిని జయిస్తారు, మరి కొందరు బలహీనులైతే వాటిలోంచి బయటికి రాలేక అదే పరిస్థితిని, అదే ఆత్మను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి మీరు గమనించండి, మీరు ఏం మోసుకొచ్చారో చూడండి. మీరు ప్యూర్గా వర్తమాన కాలంలో ఉన్నారా? ప్యూర్గా వర్తమానమేనా? ఏ చిన్న లోపము లేకుండా పూర్తిగా వర్తమానాన్ని వెంబడించే స్థాయిలో మీరున్నారా? లేకపోతే వెనకాలి ఆమెల్ని గట్టిగా రావట్లేదు, నాకు తెలుసు రావని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ప్రియులారా. వధువు కాలమని వధువని చెప్పుకుంటే ఒరిగేదేమీ లేదు. నువ్వు వధువని చెప్పుకోకు, వధువు కాలంలో ఉన్నానని చెప్పకు, కానీ ఆ కాలపు జీవితాన్ని జీవించు. దేవుని స్తోత్రం.
గొప్పగా ఏమి చెప్పుకోక్కర్లేదు. మనం గొప్పలు చేయాల్సిన సమయం కాదు ఇది. నువ్వు జీవించవలసిన సమయం వచ్చింది ఈ రోజున. దేవుని స్తోత్రం. కనుక లౌదికేలో ఉన్నామేమో ఆలోచించడానికి విషయాలు చెప్తున్నా. అందులో ఉంటే మరణం తప్పదు మనకి, అందులో ఉంటే విడిచిపెట్టబడడం తప్పదు మనకి. దాన్ని దాటి బయటకు వచ్చి వధువు కాలములో ఉండి ఆ వధువు కాలపు వర్తమానాన్ని పట్టుకొని దాన్ని కనుక మనం జీవించగలిగితే ఎత్తబొట్టు నీదే. దేవుని స్తోత్రం. నువ్వు ఖచ్చితంగా ఎత్తబొట్టులో ఉంటావు. నిన్ను దాటి ఎత్తబొట్టే వెళ్ళదు ఎక్కడికి. నువ్వు లేకుండా ఎత్తబట్టమే జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సమస్య అంతా ఏమిటి, మీరు చెప్పేదంతా ఏమిటి అని మీరు ఆలోచిస్తే, ప్రియులారా, ఆ కాలపు ప్రవక్త ఎవరైతే వర్తమానం తెచ్చాడో ఆ వర్తమానం తెచ్చిన ప్రవక్త, దేవుని స్తోత్రం, ఆ వర్తమానానికి ఒక సాక్షిగా ఉంటాడు ఆయన. వినండి, ఇప్పుడు ఎప్పుడైతే లౌదికియా ముగించబడుతూ మన వధువు కాలంలోకి వస్తున్నామో అక్కడి నుండి మాత్రమే పక్షిరాజు ఆత్మ పనిచేసింది. మీకు అర్థమైందండి? రిఫార్మేషన్ జరుగుతూ పెంతెకోస్తు దాకా వచ్చింది. పెంతెకోస్తు యొక్క ముగింపు కాలంలో ఎవరు వచ్చారు? మన ప్రవక్త వచ్చాడు. అక్కడి నుండే పక్షిరాజు కాలం ప్రారంభించబడింది. పక్షిరాజు కాలం అంటే ఆత్మ పక్షిరాజు వల్ల పనిచేసే సమయం. దేవుడు 4 జంతువుల్లో చూపించాడు. జంతువులు కాదు అక్కడ ఆత్మ. ద ఫీచర్స్, ద నేచర్ ఆఫ్ ద యానిమల్. ఆ జంతువులకు ఉన్న స్వభావమే పరిశుద్ధాత్మలో మనం చూస్తాం. ఆ రకమైన గుణలక్షణములతో సింహం అంటే దేనికి లొంగదు, ఎదిరించే ఆత్మ. దూడ ఎదిరించదు, తగ్గించుకుంటుంది, వదకెళ్ళిపోద్ది. మనిషిని ముఖం జ్ఞానం. పక్షిరాజు చెప్పండి, తన్ను తాను నూతనపరుచుకునే శక్తి అనుకుంది. ఇంకా తన ఎరను ఎక్కడి నుంచైనా దూరం నుంచి చూడగలదు. ఎర కోసం చాలా వేగంగా వస్తుంది. పక్షిరాజు ప్లాన్ చేసిందంటే దాని చూపులోంచి ఏ జంతువు తప్పించుకోలేదు. అంత వేగంగా వచ్చి అలాగ ఎత్తుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి అయితే పరిస్థితులు ఉన్నాయో, పక్షిరాజు దేనికి పోలిక అంటే ప్రవక్త పరిచర్యకు పోలిక. ప్రవక్తల్ని దేవుడు పక్షిరాజుని పోల్చాడు. దేవుడు కూడా తన్ను తాను పక్షిరాజుగా పోల్చుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజున మన కాలపు వర్తమానం బోధించిన మన ప్రవక్త సేమ్ ఆ వర్తమానం జీవించాడు ఆయన. ఉందా వాక్యం అలాగా? ప్రవక్త చెప్పాడా? వర్తమానము వర్తమానికుడు ఒకటే. వర్తమానం ఏమై ఉందో వర్తమానికుడు అదే అయి ఉంటాడు. మరి వర్తమానికుడు ఐదో అయితే వర్తమానం నమ్మేవాళ్ళు ఏమై ఉంటారు? చెప్పాలి. హల్లెలూయా. ఏలియా ఆత్మ ప్రవక్తలో మాత్రమే ఉండదు, ఈ వర్తమానం నమ్మేవాళ్ళలో కూడా అదే ఆత్మ ఉంటుంది. వారు కూడా తప్పును తప్పుగా ఖండిస్తారు, తెలుపు తెలుపు అని చెప్తారు, నలుపు నలుపనే చెప్తారు. పర్వాలేదు లేపిల్ల అనరు. అలాగే చెప్తారులే. ఇవన్నీ చేసామంటే మన పరిస్థితి ఏమైపోద్ది అంటావు? ఇవన్నీ బయటికి చెప్పుకుంటాం ఏంటి? ఇలా చేయకూడదు, ఇలా అనకూడదు, గొడవలు అయిపోతే మనకి సమస్యలు తెచ్చుకోకూడదు, మన మీదకి జాగ్రత్తగా ఉండాలి. అది పక్షిరాజు కాదది, అది ఏలియా ఆత్మ కాదది. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? కొంతమంది సంఘాలు ఎలా ఉండాలంటే, బ్రదరు నేను గట్టిగా చెప్పానంటే ఆడొక్కడే ఉన్నాడు, డబ్బులు ఇచ్చి కూడా ఆడ వెళ్ళిపోతాడు బయటికి. నీ ఎలా బతకాలి బ్రదరు? అసలు నేను దేవుడు పిలిచాడంటారా అంటాను నేనైతే. దేవుడు పిలిస్తే మనం ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా? దేవుని నేను అంటున్నాను, వర్తమానంలో చాలా గొప్ప గొప్ప సంగతులు దాచబడి ఉండగా కొన్నిసార్లు మళ్ళా మూల పాఠాలని పెంతెకోస్తులు చెప్పుకునే విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది మనకి ఈ రోజున.
చాలా బాధగా ఉంటుంది నాకు కొన్ని సంగతులు చెప్పడానికి. పద్ధతి కాదు ఇది. ఈనాడు గొప్ప గొప్ప విషయాలు బోధించుకోవాలి మనం, చాలా ఉన్నతమైన సంగతుల కోసం మాట్లాడాలి. కానీ మనలో లోపాలు పెట్టుకొని వాటిని సరిదిద్దుకోకుండానే గొప్ప గొప్ప వాటి కోసం ఆశపడడం అది న్యాయం కాదు. మనకి ఏ ప్రయోజనం అది చేయదు. ముందు నీ జీవితంలో దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం రావాలి. వాక్యం కొరకు సంపూర్ణమైన సమర్పణ రావాలి. ఏమి చెప్పినా సరే, ఏది జరిగినా సరే వాక్యాన్ని తప్ప దేన్ని నేను నమ్మను. వాక్యం కొరకు మాత్రమే నేను జీవిస్తాను. నన్ను ఎవరు అవునన్నా, నన్ను ఎవరు కాదన్నా నాకు భయం లేదు. వాక్యం అయితే దానిపై నిలబడతాను నేను. అలా నిలబడిన వాళ్ళతో దేవుడు ఉంటాడు. వారే సహజాతీతమైన కార్యాలు చూస్తారు ఒక రోజున. నేను అంటున్నా, ఇఫ్ యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ దిస్ అవర్, యు నెవర్ కాంప్రమైజ్. యు విల్ బి నెవర్ కాంప్రమైజ్. నా మాట ఇంగ్లీష్లో చెప్పానా? సరే, దేవుని స్తోత్రం. ఏమన్నా నేను నిజంగా ఈ వర్తమానం తగిన ఏలియా వంటి ఆత్మ కనుక నీలో ఉంటే ఎన్నడూ దేనికి నువ్వు రాజీ పడవు. విశ్వాసమైనా రాజీ పడవు, సేవకుడమైనా రాజీ పడవు. రాజీ పడే పరిస్థితి నీలో ఉందంటే నీలో ఉన్నది వర్తమాన ఆత్మ కానే కాదు. నమ్ముతున్నారా? హల్లెలూయా. రాజీ పడొద్దు. ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉంటారని భయపడొద్దు. సేవ మీది కాదు, నాది కాదు. సేవ దేవునిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు ఉండాలో ఎవరు వెళ్ళాలో నిర్ణయించేవాడు దేవుడే. మనది కాదా పని. దేనికి భయపడక్కర్లే. ఉన్నది ఉన్నట్టు గట్టిగా చెప్పడమే మన పని. ఈ రోజున వర్తమానం ఎలా జీవించమని చెప్తుందో, వర్తమానం ప్రకారం ఒక విశ్వాసం ఎలా ఉండాలో అలా ఉండడానికే మనం బోధించబద్దులమై ఉన్నాం ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఏమంటారు? నిజమే అంటారా? అలాగని చెప్పి సంఘాన్ని అత్మానం తిడతా, కోస్తా, కత్తెట్టు నరికేసి కర్రెట్టు కొట్టేమని చెప్తున్నాడా? అది కాదు, అది కానే కాదు. కొంతమంది అస్మాలు తిప్పుతూనే ఉంటారు. అలా చేసాం, ఇలా చేసాం. పాస్టర్ల దగ్గర మైక్ ఉంటుంది. అదేనా? ఏమన్నా మాధరాజు గారు నిజమా అని చెప్పేది? మాధరాజు గారు కరెక్ట్ అంటారా? పాస్టర్ గారి దగ్గర మైక్ ఉంటుందంట. ఎవడి మీదన్నా కనుక ఏదన్నా మనసులో ఉంటే దానికి వర్తమానం కోడ్స్ అనేది తీసి చెప్పండి. ఆ దినం గట్టిగా కేకలేసి బొబ్బలేసి వర్తమానం చెప్పి అప్పటికి అనుకుంటాం వాడు సరిగ్గా చెప్పాడు ఈ రోజుతో. వీళ్ళందరూ దెబ్బతో సెట్ అయిపోతారు ఈ రోజు నుంచి అనుకుంటా. నీకు ఇంకా దూరం అయిపోతాడు. కారణం ఏంటంటే నీ ద్వారా మాట్లాడే దేవుడు కాదు కదా, నువ్వు మాట్లాడావు, నువ్వు ప్రిపేర్ అయ్యావు దానికోసం వాళ్ళు తిట్టాలని చెప్పి. అది కాదు అసలే. వర్తమానం అంటే అస్తమానం విశ్వాసం తిట్టడమే కాదు, వాళ్ళు ప్రోత్సహించాలి, బలపరచాలి. వర్తమానం జీవించేటట్టుగా వారిని ఇంకా మనం బలపరిచి ప్రోత్సహించాలి. ఇందులో ఎంత శక్తి ఉందో వారికి చెప్పగలగాలి. మనం చూడాలి, ఇతరులకు దాన్ని చూపించాలి. అప్పుడు మాత్రమే సంఘము నిజంగా ఈ కాలపు సంఘంగా నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలపు పరిస్థితులు ఎంత గొప్పవో తెలుసా? వర్తమానం చదువుతున్నప్పుడు ఎన్నో సంగతులు అర్థమవుతూ ఉన్నాయి. ఎప్పుడు చూస్తాం ఈ కార్యాలన్నీ? మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసు కదా. ఇన్ని వాగ్దానాలు మనలో ఏమైనా నెరవేర్చబడుతున్నాయా? లేదే. ఎక్కడెక్కడో ఏదో చిన్న కార్యం జరుగుతుంది అంతే. అది కాదు ప్రియులారా, చాలా ఉన్నతమైనవి. ఎంత చెప్పాడు ప్రవక్త అంటే, భర్త ఏం చేస్తాడో భార్య అదే చేస్తాడు. మనమందరం చెప్పుకునేది ఏంటి? ఇప్పుడు మన క్రీస్తు యొక్క కొంతమంది పేరెట్టుకుంటున్నారు, శ్రీమతి జీసస్ క్రైస్ట్, ద చర్చ్ ఆఫ్ మిస్సెస్ జీసస్ క్రైస్ట్. లేదు అది కనుక ఎలా ఉందంటే ఇది మిస్సెస్ జీసస్ క్రైస్ట్ అని చర్చ్ పేరు పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే బ్రైడ్ సంఘం అని పెట్టుకుంటున్నారు. మంచిది, కానీ ప్రవక్త ఏం చెప్పాడు? భర్త ఏం చేస్తాడో భార్య కూడా సేమ్ అదే చేస్తాడట. ఎందుకంటే భర్త భార్య ఒకటే. ఈ కాలమే మీరు అదృశ్య ఐక్యత, క్షమించాలి, అదృశ్య ఐక్యత కానీ దేవుని మర్మమైన క్రీస్తు
బయలుపరచబడ్డాడనే వర్తమానం మీరు రెండు దగ్గర పెట్టుకుని చదవండి. ఎంత బాగా చెప్పాడు ప్రవక్త అంటే విషయాలు. మనం ఏంటి, మన స్థానం ఏంటో చూపించాడు అక్కడ. హల్లెలూయా. నిజముగా ప్రియులారా, వధువే వరుడు కదా, వరుడే వధువు కదా, వరుడి భాగమే నీవు. హల్లెలూయా. భార్య ఎవరు? భర్తలోని భాగమే కదా. ఎంతమంది మీరు నమ్ముతారు మీ భార్య మీ భర్త మీ శరీరంలో భాగం అని ఎంతమంది నమ్ముతారు? మగాళ్ళు మీరంతా నమ్ముతారా? మీ భార్యలు మీ యొక్క శరీరంలో భాగమే నమ్ముతారా? హల్లెలూయా. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు అనుకోండి. ఎందుకంటే అవతల ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చుంటావు నువ్వు, అందుకే మీ ఎదురుకి సెట్ అవ్వట్లేదు పరిస్థితి. సరిగా దేవుని స్తోత్రం. కరెక్టేనా కాదా? ఇలాంటివి జరుగుంటాయి. ఏదేదో చూసి పెళ్లి చేసుకుంటాం, ఆఖరికి కొంప కొల్లేరైపోతాయి. పిల్లారా, అయ్యి బాబు నేను ఆగలేకపోతున్నాను బాబు, పెళ్ళి ఇలాగుంటుంది అనుకుంటే పెళ్ళి చేసుకోబోతున్నారు బాబు, ఇలాగే ఏడిసేవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే నువ్వు ఎన్నుకునేది సరిగా నీవు ఎన్నుకోకపోవడం, దేవుని చిత్తం తెలుసుకోకపోవడమే దానికి కారణం. కనుక ఏం చెప్పారు ప్రవక్త అంటే, భర్త ఆదాము అవ్వెవరు? గడిగా చెప్పాలి. ఇంకో మాట చెప్పండి, అవ్వెవరు? ఆదామే. ఆదాములోని ఎముక, ఆదాములోని మాంసము, ఆదాములోని ఆత్మ. మరి భార్య ఎవరు? మనకి సేమ్. అలాగే క్రీస్తు వధువు ఎవరు? ఆయన వాక్యంలోని వాక్యం, ఆయన ఆత్మలోని ఆత్మ. ఇప్పుడు ఆయన వాక్య శరీరం అయితే వధువు కూడా వాక్య శరీరమే. దేవుని స్తోత్రం. వాక్యం శరీరమే భూమి మీదకి వస్తే, ఈనాడు భూమి మీద ఉన్న ఈ శరీరము వాక్యాన్ని స్వీకరించి ఆయనతో ఐక్యమవుతూ ఏం చేస్తుంది? ఈమె కూడా వాక్య శరీరంగా మారిపోతా ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమా కాదా? వాక్యాన్ని వెంబడించి వాక్యాన్ని నమ్మి ఒక రోజుకి మనం ఏమైపోతున్నాం? వాక్యంగా మార్చబడుతున్నాం. ఆ వాక్యం ఎన్నో అద్భుతాలు చేస్తే ఈ వాక్యం కూడా అద్భుతాలు చేయాలి కదా. ఆ విశ్వాసం ఎక్కడ కూడా ఉండాలి కదా, ఆ పరిశుద్ధత ఎక్కడ కూడా ఉండాలి కదా, ఆ రోషం ఎక్కడ కూడా ఉండాలి కదా, ఆ కార్యాలు మనలో కూడా చూడాలి కదా, ఉండాలి వద్దా? కాబట్టి కాలం కోసం మాట్లాడుకోవడం కాదు, వధువు కాలం అని చెప్పుకొని లౌకిక పనులు మనం చేయకూడదు. వధువు కాలం అని చెప్పుకొని కేవలం మళ్ళీ ఇంకా ఆ లౌకిక ఆత్మతో మనం జీవించకూడదు. మళ్ళీ అందులోంచి బయటికి పిలవడానికే 7వ ముద్ర అక్షరాలుగా 4వ ముద్రలో జరిగింది. దేవుని స్తోత్రం. 7వ ముద్ర 4వ ముద్రలోనే ఇప్పబడింది. అర్థం అవ్వలే, సైలెంట్ అయిపోయారు అందరూ. 4వ ముద్ర ముద్రలన్నిటికీ కనెక్షను. ఏం పోయేజులు కరెక్ట్ నేను చెప్తున్నాను. 4వ ముద్ర కాలంలోనే అన్ని ముద్రలు బయలుపరచబడ్డాయి. ఈ 4వ ముద్రలోనే 10వ అధ్యాయం జరిగింది. 4వ ముద్ర జరుగుతుండగానే 10వ అధ్యాయం జరిగింది. 7వ ముద్ర. హల్లెలూయా. మరి ఈ 4వ ముద్రలోనే 7వ ముద్ర బయలుపరచబడింది. 7వ ముద్రలో 6వ ముద్రలో ఏం జరుగుతాయో, బోర్లేంటో ఇవన్నీ బయలుపరచబడింది ఎక్కడ? 4వ ముద్రలోనే. దేవుని స్తోత్రం. ఈ ముద్రలన్నీ బయలుపరిచింది ఎవరు? 7వ ముద్ర.